First question. Rocks are classified on the basis of their mode of formation: igneous, sedimentary, metamorphic groups. Granite, which is widely used as building in stone, is a example of. Granite అనగానే మీకు కేవలం ఇగ్నియస్ రాక్ మాత్రమే కాదు, యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్స్ ప్లూటోనిక్ ఆరిజిన్. రెండు గుర్తుండాలి మీకు. ఓకే, ప్లూటోనిక్ కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఆర్ ఇంట్రూజివ్, ప్లూటోనిక్ ఆర్ ఇంట్రూజివ్ ఆరిజిన్. ఓకే, సో మనకు గ్రానైట్ అనేది లోపల ఉన్నటువంటి హాట్ లావా ద్వారా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అదే సెడిమెంటరీ అయితే సెడిమెంట్స్ వల్ల యూ కెన్ క్లియర్లీ సీ ద లేయర్స్ ఇన్ సెడిమెంటరీ. వేరాజ్ మెటామార్ఫిక్ వచ్చేసి ఈ ఫామ్ అయినటువంటి సెడిమెంటరీ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓవర్ ద పీరియడ్ చాలా హై ప్రెషర్కి గురవుతాయి అనమాట మెటామార్ఫిక్. సో ఈ సెడిమెంటరీ లేయరే మనం ఇట్లా ప్రెస్ చేసి 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 ఇట్లా అయిపోతాయి. ఇట్లా అవ్వడం వల్ల మెటామార్ఫిక్ యాక్చువల్గా మెటామార్ఫిక్లో ఒకటి చెప్పండి, మెటామార్ఫిక్ స్ట్రాంగా ఇగ్నియస్ స్ట్రాంగా? ఎవరైనా ఆన్సర్ చేయగలరా దీనికి? సొల్యూషన్ పీడిఎఫ్ నాన్ డౌన్లోడబుల్ పీడిఎఫ్లో పెడతాను. ఈరోజు టెస్ట్ ఇంకా పెట్టలేదు, చాలామంది రాస్తూ ఉంటారని నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు మళ్ళీ రెండు సార్లు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ప్రతిదీ. మెటామార్ఫిక్ స్ట్రాంగా ఇగ్నియస్ స్ట్రాంగా? క్లాస్ చూసిన వాళ్ళు చెప్పాలి. ఆన్సర్ చెప్పాలా? ఈ మెటామార్ఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇగ్నియస్ ద్వారా వచ్చినటువంటి మెటామార్ఫిక్ ఇగ్నియస్ కంటే స్ట్రాంగ్, కానీ సెడిమెంటరీ ద్వారా వచ్చినటువంటి మెటామార్ఫిక్ కంటే ఇగ్నియస్ రాక్ స్ట్రాంగ్. ఎందుకంటే మెటామార్ఫిక్లో మీకు లేయర్స్ ఉంటాయి. మెటామార్ఫిక్లో లేయర్స్ ఉంటాయా? లేయర్స్ ఉంటాయా మెటామార్ఫిక్లో? మెటామార్ఫిక్లో లేయర్స్ ఉంటాయా ఉండవా? ఇది మన చదువులు. మెటామార్ఫిక్లో ఉంటాయి లేయర్స్ ఉంటాయి, కానీ వాటిని ఇట్లా లేయర్డ్ అన్నారు అంతే. వాటిని ఏమంటాము? ఫోలియేటెడ్ అంటాము. వీక్ ప్లేన్స్ ఫామ్ అవుతాయి యాక్చువల్గా. అవి ఎందుకు ఆ ఫోలియేషన్స్ వస్తాయి కదా బేసిక్గా దీనివల్ల. ఇదేంటంటే మీకు ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చర్ గుర్తుందా? ప్లైవుడ్లో ఏం చేస్తాం మనం చెప్పండి? ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ వెనీర్ షీట్లు తీస్తాం. వెనీర్ షీట్లు తీసి మధ్యలో రెజిన్ వేస్తాం వాటర్ ప్రూఫింగ్కి. రెజిన్ వేసి ఒక్కొక్క లేయర్ వేసి ప్రెస్ చేసి కొన్ని గంటల పాటు, ఒక్కొక్కసారి రోజుల పాటు కూడా ఉండొచ్చు, ఒక చాలా టైం కొన్ని అవర్స్ పాటు ఒక హై ప్రెషర్ మధ్యన పెట్టేస్తారు అది. ఓకే, కొన్ని గంటల వదిలేస్తారు. వదిలేసి తర్వాత తీస్తే ఆ రెజిన్ అతుక్కుని ఉంటుంది దానికి. ఇదే కదా మన ఆల్రెడీ ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చర్ చెప్పాను మీకు క్లాస్లో కూడా, మీరు చూసి ఉండకపోవచ్చు. సో ఇదే ప్రాసెస్ సెడిమెంటరీ నుంచి మెటమార్ఫిక్కి. హై ప్రెషరు హై హీట్ చాలా సంవత్సరాలు ఉండడం ద్వారా ఇట్లా ఒత్తుకుని మంచి స్ట్రాంగ్ అవుతుంది. ఇది మెటమార్ఫిక్ మీరు అనుకునేటటువంటిది. కానీ ఇదే హై ప్రెషరు ఇగ్నియస్ రాక్స్ కూడా ఉంటుంది కదా. ఇగ్నియస్ రాక్స్ అంటే కేవలం వాల్కెలి నుంచి వచ్చినవే కాదు, వాల్కెలి నుంచి ఫామ్ అయ్యి కొన్ని సంవత్సరాల తరబడి ప్రెషర్లో ఉండి అవి మెటామార్ఫిక్ అవుతాయి. మళ్ళీ ఇగ్నియస్ నుంచి మెటామార్ఫిక్ అవుతుంది కదా, ఇగ్నియస్ హై ప్రెషర్ నుంచి కూడా మెటామార్ఫిక్ అవుతాయి, ఇంకా హై డెన్స్ కూడా అవుతాయి. సో యాక్చువల్ ఇగ్నియస్ మెటామార్ఫిక్ అనేది స్ట్రాంగ్ ఇగ్నియస్ కంటే కూడా. అది క్లియరా? ఇదిగోండి నీస్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీస్. దీనికి ఫోలియేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, లేయర్స్ ఉండవు అన్నావు కదా. ఎందుకుంటారు? ఉంటాయి లేయర్స్. మెటామార్ఫిక్ కూడా లేయర్స్ ఉంటాయి. నేను చెప్పినా మరి క్లాస్లో చూడలేదేమో. టిమ్మర్ ఏడబ్ల్యూకి లేదు, నేను జస్ట్ అనాలజీ కోసం చెప్పా. యా, నెక్స్ట్ క్వశ్చన్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ రాక్ అండ్ ఇట్స్ జియోలాజికల్ క్లాసిఫికేషన్. బసాల్ట్, ఇగ్నియస్. బసాల్ట్ అంటే ఇగ్నియస్. మనకు వైడ్లీ యూజ్ చేసేటటువంటిది ఇదే. మనకు ట్రాప్ అని ఎందుకంటారు, ఎవరైనా చెప్పగలరా? వాట్ ద హెల్ ఈస్ దిస్ ట్రాప్ ఐ సే? బసాల్ట్ ట్రాప్ అని ఎందుకంటారు? ఎయిర్ ట్రాప్ అయి ఉండడం వల్ల. అదేనా అండి రీజను? ఈజ్ దట్ ద రీజన్? తొందరగా చెప్పాలి. రెసిడ్యూ లెఫ్ట్ ఓవర్ లేదు. ఇవి యాక్చువల్గా మన డెక్కన్ ట్రాప్ ఉంది కదా, ఇక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా ఈ వర్డ్. మన ఈ డెక్కన్ దగ్గర ఎక్కువ బసాల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకు దీన్ని బసాల్ట్ ఆర్ ట్రాప్ అంటారు. యా, క్వారీ టైప్. క్వారీ టైప్ అంటే ఇదే మన డెక్కన్ ప్లాట్యూ. మార్బుల్, మెటామార్ఫిక్. కరెక్ట్. ఎందుకంటే మార్బుల్ లైమ్ స్టోన్ నుంచి వస్తుంది, అందుకే మనకు లేయర్స్ కనపడతాయి క్లియర్గా. అంత స్ట్రాంగ్ ఉండదు ఇది లైమ్ స్టోన్ అనేది. స్లేట్ సెడిమెంటరీ. తప్పు. స్లేట్ అనేది మెటామార్ఫిక్ ఫ్రమ్ శాండ్ స్టోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను క్లాస్లో కూడా చెప్పాను, మీరు క్లాస్ చూస్తుంటే ఇగ్నియస్, మెటామార్ఫిక్, సెడిమెంటరీలో మోస్ట్ ఇంపార్టెంట్ మెటామార్ఫిక్. యాక్చువల్లీ ఎగ్జామ్లో ఎక్కువ ఏ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఇదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు చాలా మంది. సో ఆప్షన్ ఈజ్ 1 and 2. యా. సో ఇది బసాల్ట్ మనకు. ఓకే, ఇది ఇగ్నియస్ అనమాట. ఇది స్లేట్. ఇదిగోండి ఫోలియేషన్స్ ఉన్నాయి చూసారా? ఈ ఫోలియేషన్స్ ఎందుకున్నాయి? ఎందుకంటే ఇది సెడిమెంటరీ ఆరిజిన్ నుంచి వచ్చింది ఇది. అది ఇది మార్బుల్. ఇది ఎందుకు తెల్లగా లేదు అంటే దీని ఇది మనకి ఇంకో బేసిస్ క్లాసిఫికేషన్ కూడా ఉంది మనకు, క్యాల్కేరియసా, లైమా, దీన్ని బట్టి. On the basis of their chemical composition, building stones are grouped as siliceous, argillaceous and calcareous. Which one of the following is a calcareous rock in which predominant constituent is calcium carbonate? కాల్షియం కార్బోనేట్ దేంట్లో ఉంటుంది? లైమ్లోనే ఉంటుంది. లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ సింబల్ ఎవరైనా చెప్తారా? లైమ్ స్టోన్ సింబల్ ఏంది? వాట్ ఈజ్ లైమ్ స్టోన్ సింబల్? CaCO3. దీన్ని మనం లైమ్ స్టోన్ అని అనొచ్చు. మరి సిఇఓని ఏమనొచ్చు? CaO అంటే యా, క్విక్ లైమ్, ఫ్రెష్ లైమ్, ఫ్రెష్గా బయటకు వచ్చేది. యా. యా, ఇది గ్రనైట్, ఇది సిలికా రిచ్. లైమ్ స్టోన్ ఇది కాల్షియం రిచ్. లాటరైట్ క్లే రిచ్ వెదర్డ్ రాక్స్. ఈ క్లే ఉన్నటువంటి లాటరైట్ సాయిల్స్లో క్లే ఉంటుంది ఆబ్వియస్లీ. యా, నెక్స్ట్. Quartzite is a very hard and durable stone, but it is very difficult to dress into fine shape because quartzite is a very hard and durable stone but it is difficult to dress into fine shapes because quartzite is a metamorphic rock formed from the sandstone and is composed of almost entirely interlocked quartz grain giving high hardness and brittleness. ఆప్షన్ ఏ. అంటే దీని అర్థం ఏంది?
శాండ్ స్టోన్ అనేది కంటిన్యూగా ఫామ్ అయినది కాదు, ఇది శాండ్ స్టోన్ నుంచి వస్తుంది ఇది క్వార్ట్జైట్ అనేది మనకు బేసిక్గా. ఓకే, సో దీంట్లో చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో చిన్న చిన్నవి కాంపాక్టెడ్గా శాండ్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి బేసిక్గా శాండ్ అంటే ఫ్రిక్షన్ అన్నట్టు, శాండ్ అంటే ఫ్రిక్షన్ అన్నట్టు. సో ఈ శాండ్ స్టోన్ ఏదైతే పేరెంట్ రాక్ ఉందో ఇది మెటబాలిజం క్రియేట్ అయ్యి క్వార్ట్జైట్ ఫామ్ అవుతుంది. సో బట్ ఇది ఎంతైనా మనకు ఫ్రిక్షన్ రిలేటెడ్ కాబట్టి, అంటే మన శాండ్తో ఎట్లయితే ఇల్లు కట్టుకుంటామో, సో శాండ్ని తీసుకుని గట్టిగా చేస్తే శాండ్ స్టోన్ అవుతుంది, శాండ్ కలిపి శాండ్ స్టోన్ అవుతుంది యాక్చువల్గా. ఆ శాండ్ స్టోన్ ఇంకా ప్రిజర్వ్ చేస్తే క్వార్ట్జైట్ వస్తుంది మనకు దాని నుంచి. సో ఈ క్వార్ట్జైట్ ఆరిజిన్ శాండ్ స్టోన్ ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఫైన్ డ్రెస్సింగ్ చేయలేము. మీకు ఎట్లా చేసినా అది కోర్స్ లెక్కే ఉంటుంది, నీట్గా ఉండదు అది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకోండి మీరు. మ్యాచ్ ద ఫాలోయింగ్: మార్బుల్ మెటామార్ఫిక్ లైమ్ స్టోన్ నుంచి వస్తుంది. నీస్, ఇదిగోండి నీస్, మెటామార్ఫ్డ్ గ్రనైట్. ఇప్పుడు చెప్పండి నాకు విషయం, నీసు గ్రనైట్ ఈ రెండిట్లో ఏది స్ట్రాంగో కొద్దిగా చెప్పగలరా? స్లేట్ షెల్ నుంచి కూడా వస్తుంది, అదే ట్విస్ట్. యాక్చువల్గా మనకు మల్టిపుల్ వాటి నుంచి కూడా వస్తాయి. సో ఇది కూడా స్లేట్ షీల్ అనేది కూడా దాని నుంచి కూడా వస్తుంది. సేమ్ స్టోన్ నుంచి 2 మెటామార్ఫిక్ రాకులు కూడా వస్తాయి. సో అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. యా, నీస్ ఈ స్ట్రాంగ్, నీస్ ఈ స్ట్రాంగ్, నీస్ ఈ స్ట్రాంగ్. ఇప్పుడు అర్థమైందా లాజిక్? యా. నెక్స్ట్ శాండ్ స్టోన్. శాండ్ స్టోన్ అంటే ఏంది? శాండ్ని తీసుకుని గట్టిగా విసికితే రాయి అయిపోతుంది, అదే సిమెంటెడ్ శాండ్, దాన్ని మనం శాండ్ స్టోన్ అంటాం. నెక్స్ట్ బసాల్ట్. బసాల్ట్ అంటే ఏంది? సాలిడిఫైడ్ లావా, అంటే మన డెక్కన్ ప్లాట్ ఇవన్నీ లావా ఓవర్ ద పీరియడ్ మన ఎర్త్ సర్ఫేస్లో ఇనీషియల్గా మొత్తం మాల్టెన్ ఉండేది, బట్ మెల్లమెల్లగా పైన ఉన్నటువంటి లావా గట్టిపడింది. గట్టిపడితే ఏమవుతుంది? ఇది ఇగ్నియస్ అవుతుంది. ఓకే, నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇది ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఇనీషియల్గా ఇది మొత్తం లిక్విడ్. యాక్చువల్గా ఎర్త్ ఫామ్ అయినప్పుడు అంతా లిక్విడే కదా ఉన్నింది, సాలిడ్ ఉన్నిందా? ఎర్త్ ఫామ్ అయినప్పుడు అంతా లిక్విడేనా, సాలిడ్ ఉన్నిందా? లిక్విడ్, ఎస్. సో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు ఇది చల్లబడింది. చల్లబడినప్పుడు ఏమైంది? పైన ఉన్నది గడ్డగట్టింది. సో పైన ఉన్నది చల్లగా అయిపోవడం వల్ల పైనున్నటువంటి లావా ఏదైతే ఉందో, మళ్ళీ ఓషన్స్ ఉంటాయి కదా అని అతి తెలివి ఏం అవసరం లేదు, నాకు తెలుసు ఓషన్స్ ఉంటాయని, కాన్సెప్ట్ ఈజీ కావడం కోసం చెప్తున్నా. యా, ఇప్పుడు ఈ రాక్ ఏంది చెప్పండి? పైన ఉన్నటువంటి రాకు పైన ఉన్న రాకు ఏమిటి? నేను చెప్పిన థియరీ ప్రకారం ఏమిటి? సార్ ఈ వీడియో పెడతారా? నేను పెడతానమ్మా. ఎక్స్ట్రూజివ్ గ్రనైట్, ఇగ్నియస్ అని చెప్పొచ్చు కదా, ఏం బసాల్ట్ కాకూడదా? బసాల్ట్ కాకూడదా? యా, ఇది ఇగ్నియస్. వెరీ గుడ్. ఈ ఇగ్నియస్లో ఇది ఎక్స్ట్రూజివా ఇంట్రూజివా చెప్పండి? ఇగ్నియస్లో ఇది ఎక్స్ట్రూజివా ఇంట్రూజివా? ఇంట్రూజివ్. లావా బయటకు వచ్చినాక గడ్డగట్టిందా, గడ్డగట్టి బయటకు వచ్చిందా? ఎక్స్ట్రూజివ్. ఇంట్రూజివ్ ఎట్లయితుంది? ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు మన డెక్కన్ ప్లాట్ ఎంత ఉండేది ఇదే కదా. ఇప్పుడు చెప్పండి బసాల్ట్. బసాల్ట్ ఈజ్ ఇగ్నియస్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం కదా లావా నుంచే వచ్చింది ఇది. అప్పట్లో లావా ఉండేది, గడ్డగట్టి బసాల్ట్ అయింది. సో ఇట్స్ ఆబ్వియస్లీ ఇగ్నియస్. ఓకే, ఇది మనకు ఇంట్రూజివా ఎక్స్ట్రూజివా? బసాల్ట్ రాక్ ఈజ్ ఎక్స్ట్రూజివ్. ఓకే, ఇంకో విషయం చెప్పండి. అన్ని రాక్స్లోకి మనకు ఇగ్నియస్ రాక్స్లో అబండెంట్గా దొరికే ఇగ్నియస్ రాక్ ఏంది? వెరీ ఈజీ టు సే బసాల్ట్. ఎందుకంటే మనం తవ్వుకుంటా పోతే మన రీజన్లో ఏడ చూసినా బసాల్టే దొరుకుతుంది. సో బసాల్ట్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఇంకా రివర్స్ ఉన్న ఏరియాలో మనకు వేరే సెడిమెంటరీ ఇవన్నీ వస్తాయి. కానీ మీకు ఈ కాన్సెప్ట్ చెప్తే ఆటోమేటిక్గా మీకు చాలా విషయాలు గుర్తుండిపోతాయి. అందుకని కాన్సెప్ట్ చెప్తున్నా. ఓకే, ఎస్. నెక్స్ట్, సో ఈ పైన ఉన్నటువంటి లేయర్లో గ్రనైట్ ఫామ్ అయింది. కొద్ది సంవత్సరాల తర్వాత కిందున్న లేయర్ కూడా గడ్డగడుతుంది కదా. ఇక్కడ ఏం ఫామ్ అయిండొచ్చో చెప్పగలరా? పైన గ్రనైట్ ఫామ్ అయ్యి బసాల్ట్ ఫామ్ అయింది మనకు. సో ఇది బసాల్ట్, పర్టికులర్గా ఇగ్నియస్ అని చెప్దాం. ఈ ఇగ్నియస్ లోపల ఒకటి ఫామ్ అయి ఉంటుంది కదా, మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఇంకొన్ని సంవత్సరాలకి లోపలిది కూడా గడ్డగడుతూ వస్తుంది కదా. ఇది ఏ టైప్ ఆఫ్ రాక్ అయి ఉండొచ్చు? స్క్రీన్ ఫ్లిక్కర్ అవుతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ రండి, వెనక్కి వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్లిక్కర్ అవుతే. ఓకే, గుడ్. సో లోపల నేనేం చెప్పినా లిక్విడ్ టు సాలిడ్ అన్నా. లిక్విడ్ టు సాలిడ్ అన్నప్పుడు యూ గెట్ ఏ ప్లూటోనిక్ ఇగ్నియస్. వెరీ గుడ్, ప్లూటోనిక్ ఇగ్నియస్. ఈ స్టోరీ ఇక్కడితో ఆగిపోదు. ఇప్పుడు ఏం జరిగిద్దంటే, వెరీ గుడ్, ఇది ఓన్లీ లావా బేస్డ్ చెప్తున్నానమ్మా. మళ్ళీ మనకు సెడిమెంటరీ అదంతా వేరే ఉంటుంది. మీకు ఒక కనెక్షన్ చేయడానికి చెప్తూ ఉంటాయి ఎన్నంతే. ఓకే, సో ఇప్పుడు టాప్ లేయర్ మనకు ఇగ్నియస్ ఉంటుంది, అంతేనా? దాని కింద ఏముంటుంది? మళ్ళీ ఇగ్నియస్ ఉంటుంది. ఓకే, ఇది ఏ ఆరిజిన్? ప్లూటోనిక్. ఇక్కడ మనకు ప్లూటోనిక్ దొరుకుతూ ఉంటాయి. ఇదేమో ఎక్స్ట్రూజివ్. ఓకే, మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ ఇగ్నియస్ ఏమో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటుంది. కానీ ఈ ఇగ్నియస్ ఏమో ఏమైంది? నాది ఫేస్ అడ్డం వస్తుందేమో, మీకు ఇటు పెడతా. యా, ఉన్నారా లైవ్లో పిల్లలు? ఎక్స్ట్రూజివ్ అంటే లావా సాలిడిఫైస్ అవుట్ సైడ్. ఇంట్రూజివ్ అంటే లావా సాలిడిఫై ఇన్సైడ్. అది దీన్ని ఇంట్రూజివ్ కాకుండా జనరల్గా ప్లూటోనిక్ అంటారు అనమాట. ప్లూటోనిక్ అంటారు. యా,
ఇంతవరకు ఎవరు ఆన్సర్ చెప్పలేదు, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ మెటామార్ఫిక్. దిస్ ఈజ్ యాక్చువల్లీ మెటామార్ఫిక్. ఇగ్నియస్ నుంచి వచ్చినటువంటి మెటామార్ఫిక్ బికాస్ ఆఫ్ హై ప్రెషర్. ఓకే, ఇది దీని స్టోరీ. ఓకే, బట్ కొన్ని చోట్ల రివర్స్ ఉంటాయి, సెడిమెంట్స్ ఫామ్ అవుతాయి. ఇంకా ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంది ఇది స్టోరీ. ఇక్కడి నుంచి మళ్ళీ టాప్ లేయర్ వెదర్ అయ్యిద్ది. వెదర్ అయ్యి టాప్ లేయర్లో శాండ్ ఉంటుంది మళ్ళీ. సో మనకు ఫస్ట్ శాండ్ ఉంటుంది, తర్వాత జనరల్గా ఇగ్నియస్ ఉంటుంది. ఓకే, శాండ్ కాదులే, కెమికల్ వెదరింగ్ కూడా ఉండొచ్చు కాబట్టి శాండ్ ఆర్ సాయిల్. సాయిల్ అన్నాం. సాయిల్ లేయర్ ఉంటుంది, దానిపైన అగ్రికల్చర్ చేస్తాం కాబట్టి హ్యూమస్ ఉంటుంది, దాని కింద ఇగ్నియస్ ఉంటుంది. ఏది ఆఫ్ ఎక్స్ట్రూజివ్ ఆరిజిన్, బయటకు వచ్చి కూల్ అయింది. దాని కింద ఇంట్రూజివ్ ఇగ్నియస్ ఉంటుంది, లోపలుండి కూల్ అయింది. ఇక్కడ కొన్నిసార్లు మనకు మెటామార్ఫిక్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఓవర్ ద పీరియడ్. ఓకే, లేదా దీని కింద కూడా హై ప్రెషర్ వల్ల, హై ప్రెషర్ మెటామార్ఫిక్ ఫామ్ అవ్వాలంటే హై ప్రెషర్ ఉండాలి. ఆ హై ప్రెషర్ ఎంత హై ప్రెషర్ అంటే టోటల్ రాక్ స్ట్రక్చరు, కలరు మొత్తం మారిపోతాయి. ఇప్పుడు లైమ్ స్టోన్ చూడండి ఇట్లుంది, ఇది చూసినారా ఇట్లుంది. గ్రనైట్ ఇదేమో నీసు, శాండ్ స్టోన్ ఇదేమో క్వార్ట్జైట్, ఇది చూడండి కలర్ గిట్లా మారిపోతుంది అండి. బసాల్ట్ గ్రీన్ స్టోన్ అట్లా. సో ఈ బసాల్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బేసిక్గా మనకు జనరల్గా ఎక్స్ట్రూజివ్ అంటే లావా బయటకు వచ్చిన తర్వాత గడ్డగట్ట స్టోన్స్ జనరల్గా వీక్గా ఉంటాయి కంపారిటివ్లీ. కానీ ఎక్స్ట్రూజివ్లో కూడా చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్న రాక్ బసాల్టే. బయటనే ఫామ్ అవుతుంది కానీ మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఎప్పుడో జమానాలో ఫామ్ అయింది. ఇది చాలా అసలు ఎర్త్ ఫార్మేషన్ టైం, ఆ టైం స్టోరీ ఈ బసాల్ట్ది. క్లియరా? యా, కొంచెం డెప్త్ ఎక్కువ చెప్తున్నానా? ఒక్కొక్కసారి ఫ్లోలో అట్లా చెప్పేస్తూ ఉంటాను నేను, టైం చూసుకోకుండా. యా, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్ రాక్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ స్ట్రాటిఫైడ్, అన్స్ట్రాటిఫైడ్, ఫోలియేటెడ్. Which one of the following correctly described as a stratified rock showing the distinct layer అంటే planes of cleavage కనపడేటటువంటి సాయిల్ ఏంటి? ఆబ్వియస్లీ శాండ్ స్టోన్. గ్రనైట్ కాదు, ట్రాప్ కాదు, మార్బుల్ మెటమార్ఫిక్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో శాండ్ స్టోన్ ఇట్లా లేయర్ లెక్క ఉంటుంది. ఎందుకు? ఇది శాండ్ నుంచి వస్తుంది కాబట్టి. అంటే శాండ్లో కొద్దిగా సిమెంటీషియస్ పార్టికల్ అంటే ఏముంటాయి మనకు? క్లే. న్యాచురల్గా ఉన్న సిమెంట్ టైప్ కదా క్లే. సో ఈ శాండ్ క్లే కలిసి ఇట్లా ముద్దగా అయ్యి గట్టిగా అయ్యి స్టోన్ లాగా అవుతాయి అన్నమాట. శాండ్ నుంచి శాండ్ స్టోన్ వస్తుంది. శాండ్ ప్లస్ సిమెంటీషియస్ పార్టికల్ ఫామ్ శాండ్ స్టోన్. శాండ్ స్టోన్ అలానే కొన్ని సంవత్సరాల పాటు కదలకుండా ఉంటే శాండ్ స్టోన్ ఏ మెటమార్ఫిక్ రాక్ అవుతుందో చెప్పండి. ఇందాక డిస్కస్ చేసుకున్నాం. చెప్పాల తొందరగా. ఏ స్టోన్? క్వార్ట్జైట్. వెరీ గుడ్. క్వార్ట్జ్ అంటానే నీకు శాండ్ గుర్తు రావాలి ఆటోమేటిక్గా. క్వార్ట్జ్ అంటే శాండ్ అంటే క్వార్ట్జ్. ప్యూర్ సిలికా. క్వార్ట్జ్ అంటే ఇక ప్యూర్ సిలికా అన్నట్టు. SiO2 తప్ప ఏమి ఉండదు దాంతో. ప్యూర్ శాండ్ క్వార్ట్జ్ సింబలే అది, సింగిల్ మినరల్తో ఫామ్ అయ్యేటటువంటిది. ఓకే, సో దీని నుంచి మనకు క్వార్ట్జైట్ వస్తుంది. క్వార్ట్జ్ తేడా ఏంటంటే క్వార్ట్జ్ అనేది మినరల్, ప్యూర్ ఫామ్ ని క్వార్ట్జ్ అంటారు SiO2లో. బట్ క్వార్ట్జైట్ అంత ప్యూర్గా ఉండదు, బట్
శాండ్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్స్ క్వార్ట్జైట్. క్వార్ట్జ్ అనేది దాని యొక్క మినరల్. యా, నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statement regarding the classification of rock by mode of formation. Igneous rocks formed deep below the surface and cool down slowly are coarse grained. Correct. సో మనకు ఎప్పుడైనా సరే రాక్ అనేది లోపల గట్టిపడితే దాని స్ట్రక్చరు కోర్స్ గ్రైండ్ లాగా ఉంటుంది. అదే బయటకు వచ్చి కూల్ అవుతే అది కొంచెం స్మూత్గా ఉంటుంది రిలేటివ్లీ. సో ఇది కూడా మనకు ఒక రాక్ చూసిన వెంటనే అది లోపల గట్టిగా అయిందా పైన గట్టిగా అయిందా అనేది తెలుస్తుంది మనకు. ఆ గ్రెయిన్ చూస్తే తెలుస్తుంది మనకు. ఓకే, యా. నెక్స్ట్, సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్వియస్ ఆర్ స్ట్రాటిఫైడ్. కరెక్ట్, కొత్త పదం నోట్ చేసుకోవాలి. కొత్త పదాలు వస్తే నోట్ చేసుకోవాలి, ఇట్లాంటివి కొంప ముంచుతాయి. మెటామార్ఫిక్ ఆర్ ఫౌండ్ బై ద డిపాజిషన్ ఆఫ్ డిసింటిగ్రేటెడ్ రాక్ మినరల్. తప్పు. ఇది కొత్త మోడల్, న్యూ మోడల్ క్వశ్చన్ ఇది. ఇట్లా కూడా అడగచ్చు, సో గుర్తుపెట్టుకోండి. ఇందులో ఓన్లీ 2 అంటే ఓన్లీ రెండవది కరెక్ట్ అని కాదు, ఉన్న వాటిలో 2 కరెక్ట్ అని. గమనించారా ఈ క్వశ్చన్ రాసేటప్పుడు? ఈ క్వశ్చన్ గమనించారా రాసేటప్పుడు? ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్. రెస్పాన్స్ లేట్ అవుతుంది మీకు, లైవ్ అదే లేట్ వస్తున్నట్టుంది మీ దాకా. యూపీఎస్సీలో ఉందా ఈ మోడల్? ఓకే, నాకు తెలియదు. ఓకే ఓకే, సి ఆప్షన్ చూస్తే అర్థం అవుతుందిలే, బట్ గమనించారా లేదా అని చూస్తే అర్థం అవుతుంది కానీ చదువు ఉండరు. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, ఓన్లీ సెకండ్ ఆప్షన్, ఆల్ ద 3 నన్ను ఉంది కాబట్టి నన్నుకి వెళ్తారు కొంతమంది. అందుకు ఈ మోడల్ చూసి ఉండరని పెట్టా, అయితే చూసారనమాట. ఓకే, జిఎస్ లైఫ్ టైం వాళ్ళకి రాదమ్మా, చూస్తున్నాం పాసిబిలిటీ, రోజు ఇదే డిస్కషన్ అవుతుంది మనకి. యా, ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ 2 కరెక్ట్ కాకుండా ఏవో ఒక 2 కరెక్ట్ అనేది కొత్త మోడల్. యాక్చువల్ మన ఏడబ్ల్యూలో రాలా ఇంతవరకు అది. యా, ఇది ఇగ్నియస్, ప్లూటోనిక్ ఇగ్నియస్, ఇది ఫార్మ్డ్ బై గ్రానైట్. అందుకే మనకి ఇది కోర్స్ గ్రెయిన్ ఉంటుంది. సెడిమెంటరీ, లేయర్స్ వైజ్ ఫామ్ అవుతా వస్తుంది ఓవర్ ద పీరియడ్. మెటామార్ఫిక్, నాట్ బై డిపాజిషన్ బట్ బికాస్ ఆఫ్ ద heat, pressure and chemical activity fluids. Yeah. Next. The metamorphic equivalents of the following parent rocks are listed. Which one of the following transformation is not correct? Limestone, marble, correct. Sandstone, granite, correct. Granite is correct. Shale, basalt, tappu. Basalt అసలు మెటమార్ఫికే కాదు. ఓకే, షేల్ నుంచి ఏమొస్తుంది? స్లేట్ వస్తుంది. ఇందాక అడిగారు కదా స్టూడెంట్, అదేంటి సార్ షేల్ నుంచి కదా స్లేట్ వచ్చేదని. ప్రీవియస్ ఏడబ్ల్యూ, ప్రీవియస్ తెలంగాణ ఏడబ్ల్యూ క్వశ్చన్, తెలంగాణ ఏడబ్ల్యూ చూసారా? గుర్తుందా క్వశ్చన్? షేలు స్లేటు. డే 3 రెస్పాన్స్ షీట్ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయమ్మా, వస్తుంది. మీరు యాప్లో ఓపెన్ చేసి ఉండొచ్చు బహుశా, వెబ్లో ఓపెన్ చేయండి, వస్తుంది. వెబ్లో కూడా రాకపోతే చెప్పండి నాకు, ఓకేనా? యా, సో లైమ్ స్టోన్ నుంచి మార్బుల్ వస్తుంది, శాండ్ స్టోన్ నుంచి గ్రానైట్ వస్తుంది, శాండ్ స్టోన్ నుంచి క్వార్ట్జైట్ వస్తుంది. ఇది ఒక్కటి భలే మారుతుంది కదా నిజంగా. అసలు శాండ్ స్టోన్కి క్వార్ట్జైట్కి సంబంధమే ఉండదు, కొంచెం గ్లాసీ టెక్స్చర్కి ఇట్లా వస్తుంది, మొత్తం స్ట్రక్చరే రీస్ట్రక్చర్ అయిపోతుంది. గ్రానైట్ నుంచి షేల్ నుంచి బసాల్ట్, తప్పిది. ఓకే, సో షేల్ నుంచి ఏమొస్తుంది మనకు? స్లేట్ వస్తుంది. సో ఈ మెటామార్ఫిక్ మల్టిపుల్ స్టోన్స్ నుంచి వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీకు చాలాసార్లు నాకు తెలిసి చదివినప్పుడు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దీనికి ఇది అన్నట్టు పట్టి పడతారు, కానీ దాని నుంచి కూడా వస్తుంది, ఇది ఇట్లయితుంది అనేది చాలా మందికి తెలియదు. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. యా, నాకు ఒక స్టూడెంట్ డౌట్ అడిగాడు కాబట్టి చెప్తున్నా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అర్జిలీషియస్ రాక్ ఇన్ విచ్ క్లే ఈజ్ ప్రిడామినెంట్. క్లే ఉంది అంటే అయిపోయాయి ఇక లాటరైట్. గ్రానైట్ కాదు, లైమ్ స్టోన్ కాదు, శాండ్ స్టోన్ కాదు. ఎందుకు? ఇది మనకు క్యాల్కేరియస్. లైమ్ స్టోన్ ఏంటిది? ఇది క్యాల్కేరియస్.
గ్రానైట్ అంటే సిలికా. ఓకే, ఇది సిలిషిషియస్. శాండ్ స్టోన్ అంటే సిలికా, సిలిషిషియస్. లాటరైట్ ఇది మన క్లే నుంచి వస్తుంది. లాటరైటు, స్లేటు ఇట్లాంటివి. ఓకే, సో దీస్ ఆర్ అర్జిలీషియస్. అర్జిలీషియస్ అంటే అల్యూమినా ఎక్కువ ఉంటుంది వీటిల్లో. యా యా గ్రనైట్, లాటరైట్ అంటే ఇది ఇట్లుంటుంది. ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. లాటరైట్ సాయిల్, రెడ్ సాయిల్ ఈ రెండు ఒకటేనా డిఫరెంటా? హౌ టు రైట్ డైలీ టెస్ట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. రేపు ఒక వీడియో చేస్తాను డైలీ టెస్ట్కి సంబంధించింది. కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్లో వీడియో చేస్తాను, చూడండి. సేమా డిఫరెంటా? చాలా మందికి ఉంటుంది కన్ఫ్యూజన్. లాటరైట్, రెడ్ సేమా డిఫరెంటా అని. సేమా డిఫరెంటా? సేమా? వెరీ గుడ్. క్లాసులు చూసారైతే. రెండు సేమ్ కాదు, చూడడానికి రెడ్ కలర్లు ఉంటాయి రెండు. యా, సో గ్రానైట్, లాటరైట్, ఇది లైమ్ స్టోను, స్లేట్ ఇట్లా పలకలు లెక్క ఉంది కదా, పలకలు. స్లేట్ అంటే ఏంది? స్లేట్ అంటే పలక. తెలుసా స్లేట్ అంటే పలక? పలక అంటే ఏంది? పలక అంటే ఏమిటి? వాట్ ఈస్ పలక ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో పలక అంటే ఏంది చెప్పరు? థిన్ షీట్. మన జియాలజీ భాషలో చెప్పాలి. జియాలజీ భాషలో దీనికి పదం ఉంది, లేయర్స్. మరి స్ట్రాటిఫికేషన్ అయినచ్చా? స్ట్రాటిఫికేషన్కి ఫోలియేటెడ్కి ఉన్న తేడా ఇదే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫోలియేషన్ చూసినప్పుడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫోలియేటెడ్. ఫోలియేటెడ్ మీనింగ్ చాలా మందికి సరిగ్గా అర్థమై ఉండదు. నేను క్లాస్లో చెప్పిన అప్పటికి. బట్ చూడని వాళ్లకు లేదా అప్పుడు అర్థం అవని వాళ్ళకైనా ఈ ఇమేజ్ చూస్తే నాకు తెలిసి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ ఫోలియేటెడ్ అనేది. ఇప్పుడు మీకు స్ట్రాటిఫైడ్కి ఫోలియేటెడ్కి తేడా తెలిసిందా? స్ట్రాటిఫైడ్ అనేది మందంగా ఉంటుంది, అంటే లేయర్స్ వైజ్, అంటే కొన్ని రోజుల పాటు డిపాజిట్ అవుతుంది, ఇది గట్టిగా అవుతుంది. ఇది గట్టిగా అయిన తర్వాత ఇంకోటి వచ్చి గట్టిగా అవుతుంది, కొద్ది రోజుల తర్వాత ఇంకోటి వచ్చి గట్టిగా అవుతుంది. అంటే ఇట్లా మనము కాంక్రీటింగ్ చేసేటప్పుడు, ఏదైనా కాంక్రీట్ చేసేటప్పుడు ఒకే రోజు కాంక్రీటింగ్ కంప్లీట్ చేయాలి. స్లాబ్ ఇట్లాంటి వాటికి జాయింట్స్ రాకుండా. అట్లా రాకపోతే ఏమవుతుంది, నీకు జాయింట్ వస్తుంది. కాంక్రీటింగ్ ఆ రోజు స్టాప్ చేసి నెక్స్ట్ రోజు వేసావంటే నీకు పక్కా జాయింట్ వస్తుంది కదా సిమెంట్ ప్రాపర్టీస్లో. స్ట్రాటిఫైడ్లో కూడా అంతే. ఒక సీజన్లో అంతా డిపాజిట్ అవుతుంది, ఇది గట్టి పడుతుంది. మళ్ళా నెక్స్ట్ సీజన్లో డిపాజిట్ అవుతుంది, ఇది మళ్ళా నెక్స్ట్ సీజన్లో. అందుకని దీంట్లో జాయింట్స్ ఉంటాయి. సేమ్ మన కాంక్రీట్ కాన్సెప్టే. ఇప్పుడు కాలము ఒకేసారి వేయం కదా, లేయర్స్లో వేస్తూ ఉంటాం. సో ప్రతి కాలంలో కూడా జాయింట్ ఉంటుంది, కానీ ఇదంత ప్రమాదం కాదు. స్లాబ్లో అనుకోండి హారిజాంటల్గా అగెయిన్స్ట్ గ్రావిటీ వస్తుంది. సో యూ గెట్ లాట్ ఆఫ్ షియర్ ఫోర్స్. మనకు చాలా షియర్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ నీకు షియర్ ఇక్కడ విండ్ ద్వారా వస్తుంది అంతే. దీని గ్రావిటీ ఆబ్వియస్లీ దాన్ని రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఇందులో అది అంత ప్రాముఖ్యత లేదు. జాయింట్లు అన్ని చోట్ల వస్తాయి. కాంక్రీట్ నువ్వు ఎక్కడ ఆపి నెక్స్ట్ కంటిన్యూషన్ జాయింట్ వస్తుంది. యా పీడిఎఫ్ ఇస్తానమ్మా. ఓకే, షేలు నుంచి ఇందాక నేను చెప్పిన స్లేట్ ఇప్పుడు రిజిస్టర్ అయిందా పలక? అంటే మరి అంత మీరు చూసినంత ఎగ్జాజరేటెడ్గా లేదు, ఉండదు, ఇట్లుంటుంది యాక్చువల్గా కొద్దిగా. బట్ మంచిగా ఉంది ఆ ఇమేజ్ మీకు కనెక్షన్ చేసుకోవడానికి. యా, స్లేట్ ప్రింట్ అయిపోయిందా మీ మైండ్లో? మెటమార్ఫిక్ రాక్. యా, నెక్స్ట్
Igneous rocks such as granite and basalt are generally unstratified and do not split along the definite plane. కరెక్ట్, స్ట్రాటిఫికేషన్ ఏమి ఉండదు దీంట్లో. సో మీకు నేను షార్ట్ కట్ ఏం చెప్పినా ఏబిఆర్ గుర్తుందా? లాస్ట్ టైం వచ్చినారా స్టూడెంట్స్ ఏబిఆర్? Yeah, very good. Because igneous rocks such as granite and basalt are generally unstratified and do not split along the definite plane because they were formed by cooling and solidification of molten material which crystallized as a compact mass without bed planes. Igneous rocks, granite and basalt లాంటివి are generally unsatisfied and do not split along definite. ఎందుకు unstratified గా ఉంటాయంటే అవి లావా నుంచి కూల్ అవ్వడం ద్వారా, అంటే ఒక ఐస్ ఫామ్ అవడం లాంటిది. వాటర్ నుంచి ఐస్ ఎలా అయితే ఫామ్ అవుతాయో లిక్విడ్ టు సాలిడ్, అలానే ఒక లావా నుంచి మనకు గ్రనైట్ అనేది వస్తుంది కాబట్టి సాలిడిఫికేషన్ ప్రాసెస్లో ఇందులో లేయర్స్ అనేవి ఉండవు, మనకు వాయిడ్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది వాటర్ నుంచి వచ్చింది కాబట్టి. ఈ వాటర్లో కూడా లోపల ప్రెషర్ ద్వారా వస్తే ప్లూటోనిక్ మంచి రాక్ వస్తుంది అక్కడ మనకి ఇంకా. సో ఆప్షన్ ఏ. So sentence is logical. Igneous, sedimentary, yeah. So sedimentary actually ఇది కరెక్ట్ లేదు ఇమేజ్. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఫోలియేషన్స్. ఫోలియేషన్ అనేది ఎక్కువగా మనకు మెటామార్ఫిక్ ప్రాపర్టీ. ఫోలియేషన్స్ అనేవి ఎక్కువ మెటామార్ఫిక్ ఉంటాయి. సెడిమెంటరీలో మనకు ఇట్లా థిన్ లేయర్స్ కనపడుతూ ఉంటాయి, అంటే లేయర్ క్లియర్గా లేయర్ కనపడుతుంది. బట్ మెటామార్ఫిక్ ఏంటంటే పలకలు వస్తాయి మనకు, పలకలు లెక్క ఊడొచ్చేటట్టు ఉంటాయి ఫోలియేషన్స్. ఇప్పుడు స్లేట్ మెటామార్ఫిక్కా కాదా? స్లేట్ అంటే పలక అంటే ఫోలియేటెడ్ అంటే మెటమార్ఫిక్, అంటే స్లేట్ మెటమార్ఫిక్. వెరీ ఈజీ. నెక్స్ట్, ట్రాప్ అండ్ బసాల్ట్ కామన్లీ అవైలబుల్ ఇన్ డెక్కన్ రీజన్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ రోడ్ మెటల్. సో ఈ ట్రాప్ అండ్ బసాల్ట్ అనేవి మనకు డెక్కన్ రీజన్ లో, ఎందుకంటే ఇది డెక్కన్ ట్రాప్ నాకు చెప్పాను కదా మీకు, aggregate rather than as a cut ashlar masonry. The principal reason is ఎందుకంటే ఇవి హార్డ్ అండ్ టఫ్ ఉంటాయి చెప్పాను కదా. బసాల్ట్ అనేది పేరుకే ఎక్స్ట్రూజివ్ రాకు, మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది దానికి, మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. జనరల్గా బయట అంత స్ట్రాంగ్ ఉండవు, బట్ బసాల్ట్ చరిత్ర పెద్దది కాబట్టి ఆప్షన్ డి. హార్డ్ అండ్ టఫ్ బట్ డిఫికల్ట్ టు డ్రెస్. స్మూత్ ఫినిష్ రాదు మీకు, మంచి కోర్స్ గ్రెయిన్ లెక్క ఉంటాయి, అందుకని వీ జనరల్లీ యూజ్ ఇన్ రోడ్. సో దీంట్లో ఈ కోర్స్ గ్రెయిన్ నేచర్ ఉండడం వల్ల దీనికి మంచి ఫ్రిక్షన్ గిట్లు ఉంటుంది కోర్స్ గ్రెయిన్ మన బసాల్ట్కి. సో రోడ్ మెటల్స్ వీటన్నింటిలో మనం వాడేది ఏంటి అంటే బసాల్ట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఈ స్క్రీన్ ఈజ్ అనేబుల్ టు జూమ్ అండ్ రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పీడిఎఫ్ నేను ఇస్తాను మీకు, తర్వాత రాసుకోవచ్చు. ఐ విల్ గివ్ దిస్ పీడిఎఫ్, యూ కెన్ సీ అండ్ రైట్ లేటర్. Consider the following statements about the laterite as a building stone. It is residual rock rich in oxides of iron and aluminium. Correct. When freshly quarried, it is soft and can be cut easily. Hardened due exposure. Correct. It is highly suitable for fine carving. తప్పు. మన laterite ని ఫైన్ కార్వింగ్ ఎట్లా చేస్తాం? చేయలేం కదా. సో 1 and 2. సో బేసిక్గా మనకు ఫ్రెష్గా క్వారీ చేసినటువంటి లాటరైట్, మన ఏరియాలో లాటరైట్ బాగానే ఉంటుంది, ఇటు సైడ్ లాటరైట్ పర్వాలేదు. సో మనం ఫ్రెష్గా క్వారీ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట, సాఫ్ట్ స్టేట్లో ఉంటుంది. దీన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే గడ్డ కడుతుంది, ఇది హాట్ అవుతుంది. ఓకే, ఇదిగోండి ఇట్లా ఇది లాటరైట్ స్టోన్స్ ఇది. సో వెరీ రిచ్ ఇన్ ఐరన్ అండ్ అల్యూమినియం అనమాట. సో దీంతో స్మూత్ ఫినిష్ ఎట్లా వస్తుంది?
అస్సలు రాదు. గుడ్ ఎఫిషియన్సీ ఈ టెస్టుల్లో అవసరం లేదమ్మా. డోంట్ వరీ అబౌట్ ద ఎఫిషియన్సీ. ఓకే, జస్ట్ గో విత్ ద ఫ్లో. యూ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఎఫిషియన్సీ. మనకు తక్కువ టైం ఉంది కదా, ఈ టైంలో ఎఫిషియన్సీ అవన్నీ పట్టించుకోకూడదు. మోర్ కవరేజ్ ఈజ్ ఇంపార్టెంట్ సిలబస్ అనేది. వైడ్ ఎక్స్పోజర్, మీడియం డెప్త్, నో బిగ్ డెప్త్ ఈ టైంలో. యా, నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఫార్మేషన్? మోడ్ ఆఫ్ ఫార్మేషన్ లో ఆడ్. గ్రనైట్ ప్లూటోనిక్ ఆరిజిన్, సైనేట్ ఇగ్నియస్, ఇది కూడా బసాల్ట్ ఇగ్నియస్, మార్బుల్ డి. ఇది మెటమార్ఫిక్, ఈ మూడు ఇగ్నియస్. ఇందులో కూడా గ్రనైట్ సైనేట్ ఇవేంది ప్లూటోనిక్, ఇవి ఇంట్రూసివ్ ఒకవేళ ఇన్ కేసు అడిగితే. బసాల్ట్ మాత్రం ఎక్స్ట్రూజివ్, కానీ పేరుకే ఎక్స్ట్రూజివ్. ఇది ఏమాత్రం అంత తగ్గేదే లేదు స్టోన్, ఇది మంచి స్టోన్ ఇది. యా, సో ఇది మనకు గ్రనైట్, ఇది సైనేట్, రెండు కూడా మనకు ఇంట్రూజివ్ ఎక్స్ట్రూజివ్ కేటగిరీ ఇంపార్టెంట్ అమ్మా. జస్ట్ ఇగ్నియస్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు మీరు. బసాల్ట్ మాత్రం ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్. ఇది క్లాస్లో నేను స్ట్రెస్ చేశా, ఈవెన్ దో ఇట్స్ ఎక్స్ట్రూజివ్ బసాల్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని. మంచి స్ట్రాంగు, మంచి ఫ్రిక్షను, మంచి అవైలబిలిటీ, అందుకే రేట్ తక్కువ. అది జనరల్గా మంచి ప్రాపర్టీస్ ఉన్నవి తక్కువ దొరుకుతాయి. మంచి ప్రాపర్టీస్ ఉన్నవి జనరల్గా తక్కువ ఉంటాయి. ఈజీగా దొరికే వాటికి అంత మంచి ప్రాపర్టీస్ ఉండవు జనరల్గా. కానీ బసాల్ట్ దానికి అగెయిన్స్ట్. ప్రాపర్టీస్ మంచిగా ఉంటాయి కానీ అబుడెంట్గా దొరుకుతుంది. అది బసాల్ట్ అంటే. ప్లూటోనిక్ కోర్స్ గ్రెయిన్ ఇన్ నేచర్. యా, కరెక్ట్. ఫౌండ్ విత్ ఓకే. A building stone sample contains about 95% of the silica in the form of quartz, is extremely hard, take a poor polish and is used mainly as a railway ballast and concrete aggregate. Correct. The stone is more likely ఇంకేముంటుంది quartzite. ఆప్షన్ బి. మార్బుల్ ఛాన్సే లేదు, ఎందుకు 95% సిలికా అన్నాడు. జిప్సమ్ కాదు, చాకు కాదు, ఇంకేముంది ఆప్షన్ బి. డోలరైట్. డోలరైట్ గుర్తు రావట్లేదు నాకు. డోలరైట్ ఏ స్టోన్ అమ్మా? డోలరైట్ మీకు ఆల్రెడీ టేబుల్ ఇచ్చాను కదా, డీటెయిల్డ్ టేబుల్. డాలరైట్, ఒక్క నిమిషం. యా, డాలరైట్ అని ఎవరో అడిగారు కదమ్మా, ఇది డాలరైట్. దీన్ని బట్టి చెప్పండి ఇది ఏ రాకో. ఈ రాకు చూసి ఇప్పటిదాకా చేసిన డిస్కషన్ ప్రకారం ఇదే రాకో చెప్పాలి. యా, ఇట్స్ ఏ ఇగ్నియస్ రాక్. యా, నెక్స్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. సిలిషియస్, అర్జిలీషియస్, క్యాల్కేరియస్. సిలిషియస్ సిలికా అంటే గ్రనైట్. సిలికా అంటే మనకేముంటుంది? గ్రనైట్ ఉంటుంది. అర్జిలీషియస్ అంటే స్లేట్ ఉంటుంది. ఇంకోటి ఏం పోయింది? క్యాల్కేరియస్ అంటే లైమ్ స్టోన్. డోలమైట్. డోలమైట్ స్టోన్ ఇదే కదా. డోలరైట్. డోలమైట్ అడిగారా మీరు? సారీ డోలరైట్ అనుకున్నా నేను. ఒక్క నిమిషం. తీస్తున్నా డాలరైట్. డోలమైట్, డోలరైట్.
యా. సో ఇదేంది, ఇది డోలరైట్, ఇది డోలమైట్. సో ఈ బొమ్మలు చూసి చెప్పేసేయండి ఏది ఇగ్నియస్సో ఏది మెటమార్ఫిక్కో చూసి చెప్పేసేయచ్చు ఈజీగా మనం. సో దిస్ ఈజ్ ఇగ్నియస్ రాక్, మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇది సెడిమెంటరీ, ఇది కూడా చూస్తేనే తెలిసిపోతుంది. ఓకేనా, క్లియర్? మెటమార్ఫిక్ అంత అంత కాంపాక్ట్గా లేదు కదా. సి మీకు మెటమార్ఫిక్ ఎప్పుడు కూడా చూస్తే యూ ఫీల్ ద కాంపాక్ట్నెస్, ప్రెషర్కి గురై ఉంటుంది కాబట్టి కాంపాక్ట్గా ఉంటాయి, జనరల్గా హై డెన్స్ ఉంటాయి. ఇంకా అది కూడా అది దేని నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అట్లా కాంపాక్ట్ అవడం వల్ల ఒక్కొక్కసారి ఫోలియేటెడ్ స్ట్రక్చర్స్ కూడా ఫామ్ అవుతుంటాయి మనకు. సింగిల్ లెటర్లో ఇంత తేడా ఉందా? మరి ఆప్షన్ ఏకి ఆప్షన్ బికి మధ్య నీ జీవితం ఉంటుంది, తెలియదా నీకు? యా. నెక్స్ట్ సిలిషియస్, అర్జిలీషియస్ అంటే క్లే మినరల్స్, క్యాల్కేరియస్. క్యాల్కేరియస్ రాక్ జనరల్గా తెల్లగా ఉంటాయి, లైమ్ ఉంటుంది కాబట్టి. యా. నెక్స్ట్ consider the following statement regarding the gneiss and cyst. Both are foliated metamorphic. Foliations అంటే ఇదిగోండి మంచిగా చూపించాడు. అంటే యాక్చువల్ ఇట్లా ఉండదు. ఫోలియేషన్ అంటే యాక్చువల్గా ఫెయిల్యూర్ ప్లేన్ ఉంటుంది, ఈజీగా స్లిప్ అయిపోయాయి, స్లిప్పర్ ప్లేన్స్. యా. సో ఇదిగో ఇవి ఇట్లుంటాయి యాక్చువల్గా. అది ఇందాక ఎగ్జాజరేషన్ చేశారు కానీ యాక్చువల్ ఇట్లుంటాయి. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇట్స్ ఏ మెటమార్ఫిక్ రాక్ అనేది. ఓకే, ఇట్లా ఇవన్నీ ఫోలియేషన్స్ అనమాట. మా చెప్పు. యా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దాన్ని మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి నాకు. చెప్తారా? యా. మెటమార్ఫిక్ అంటే హీట్ అండ్ ప్రెషర్. యా. సో నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే. నా వైఫ్ అశ్విని, మా పాప పేరు సాన్వి. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడుండే అవకాశం ఉందో గెస్ చేసి చెప్పాలి. చూద్దాం ఎవరైనా చెప్తారేమో. ఎవరైనా ఆన్సర్ చేయగలరా? షాపింగ్ మీ గుండె కాదు. నో 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 నో. గెస్ చేయొచ్చు, కొద్దిగా ట్రై చేస్తే చెప్పచ్చు. యా. ఎవరో ఒక్కరు చెప్పారు, పెద్ద సినిమాలో ఉన్నారు. నేనేమో క్లాస్ చెప్పుకుంటున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం అశ్విని సినిమాకు పోయి నేను ఓని ఫస్ట్ రోజు ఇదే. నేను రాలేను, బిజీ ఉన్నా అని చెప్పేసిన. నువ్వు వచ్చినా రాకుండా నేను ఓదాన్ని ఫిక్స్ అయినా అని వెళ్ళిపోయి. సండే కదా, జనరల్ సండే అంటే మేము మూవీకి వెళ్తూ ఉంటాం ఎక్కువ. ఇక తనకు అలవాటు అయింది, నాకు బిస్కెట్ అయింది. సరే. బోత్ ఆర్ ఫోలియేటెడ్ మెటామార్ఫిక్. సో ఫోలియేషన్స్ అంటే గుర్తుంది కదా. సో ఇవి ఫోలియేషన్స్. ఫోలియేషన్స్ అంటే ఫెయిల్యూర్ ప్లేన్ అన్నట్టు. నీస్ ఆర్ జనరల్లీ హ్యాజ్ ఏ కోర్స్ బ్యాండెడ్ ఫోలియేషన్స్. ఎస్. వేరాస్ సిస్ట్ హ్యాజ్ ఫైన్ మోర్. ఎస్. సో ఇవి కోర్స్గా ఉంటాయి, ఫైన్ మోర్ క్లోజ్ స్పేస్డ్ ఫోలియేషన్స్.
Stones that can be easily split into thin slab along foliations are not preferred where the high strength across the bed is required. Correct. D. The texture in which mineral grains of a rock are arranged in parallel bands of layers about the tenure. ఇందాకే చెప్పాం foliations. సో ఇది ఎక్కువ మనకు ఈ మెటమార్ఫిక్ రాక్స్ లో కనపడతా ఉంటుంది అనమాట ఫోలియేషన్స్. బాలేదు సినిమా, మంచి పని చేశారు. ఏం కాదు, సినిమాకి పోవడం అనేది ఒక ప్రాసెస్. సినిమా బాగుండాల్సిన అవసరం లేదు మనకి. మన ఫ్యామిలీతో బయటికి వెళ్ళి సినిమా చూడడం అనేది ఒక ప్రాసెస్ అంతే. ఇప్పుడు మన ఎగ్జామ్ పోతాం, క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగుండదు, కానీ ఎగ్జామ్ వాళ్ళకి మళ్ళీ పోతాం కదా. ఎందుకంటే మనం ఎగ్జామ్ని ఎంజాయ్ చేయడానికే రాయం కదా. ఇక్కడ కూడా అంతే. సినిమా అనేది ఒక అలవాటు మాకు. అది బాగున్నా బాగాలేకపోయినా ఒక అలవాటు. సార్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ వీకర్ దాన్ ఫోలియేషన్స్. రెండు వీకే. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాటిఫికేషన్ ఎక్కువ వీక్ చెప్పాలంటే. ఇదేంటంటే ముక్క బయటకు వస్తుంది ఫోలియేషన్స్లో. స్ట్రాటిఫికేషన్ అంటే మనకు ఇట్లా విడిపోతుంది. A good building stone should possess high crushing strength. See, standard question, important, చాలాసార్లు వచ్చింది ప్రీవియస్ లో. The percentage of water absorption, very important, చాలాసార్లు వచ్చింది ప్రీవియస్ లో, స్టాండర్డ్. High specific gravity, generally 2.7 is used for heavy structures, correct. Low porosity, correct. High percentage of water absorption, ఎందుకు అవసరం లేదు, ఆప్షన్ ఏ. సో లో పోరసిటీ ఉండాలి, హై డెన్సిటీ ఉండాలి, వాటర్ అబ్జార్ప్షన్ తక్కువ ఉండాలి మనకు. సో 5% అనేది జనరల్గా మంచి స్టోన్స్కి ఉంటుంది. ఇంకా మంచి స్టోన్ అంటే 0.5 రేంజ్లో ఉంటాయి. ద టెస్ట్ ఇన్ విచ్ ఏ స్టోన్ శాంపిల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ ఇమ్మర్షన్ ఇన్ సోడియం. రిపీటెడ్ సైకిల్స్లో ఇమ్మర్షన్ చేస్తున్నారంటానే మీకు ఏమర్థమైపోవాలి, అది ఒక సౌండ్నెస్ టెస్ట్ అని అర్థమైపోవాలి. సౌండ్ అంటే ఏంటి గుర్తుందా? సౌండ్ అంటే ఏం చెప్పినాం మనం క్లాస్లో? సౌండ్ అంటే ఏం చెప్పినాం క్లాస్లో? సౌండ్ అంటే ఎక్స్పాండింగ్ వాల్యూమ్ అని చెప్పింది. మీరు చదువుకుంది చెప్పొద్దు, నేను చెప్పింది చెప్పండి. సౌండ్నెస్ ఈజ్ టెస్టెడ్ బై లీచ్ ఆర్టీఎస్. సో ఎక్స్పాన్షన్ అనేది కాదు. సౌండ్ అనే పదానికి నేను ఒక పదం చెప్పిన. యా, సౌండ్ అంటే గుడ్, మంచిది. ఎనీ మెటీరియల్, ఏదైనా మెటీరియల్, ఒక మెటీరియల్ మంచిదా అంటే, ఒక మెటీరియల్ మంచిదా అన్ను అడిగితే ఆ మెటీరియల్కో సౌండ్నెస్ టెస్ట్ ఉంటుంది. అది చేసుకోపోని చెప్పాలి. మెటీరియల్ మంచిదా అంటే ఏం టెస్ట్ చేయాలి? సౌండ్నెస్ టెస్ట్ చేయాలి. సిమెంట్ మంచిదా, అందులో లైమ్ ఉంటే మంచిది కాదు, లేదంటే మంచిగా కాలింది, ఫ్రీ లైమ్ లేదు కాబట్టి ఇది మంచిది. అదే ఒక అగ్రిగేట్ మంచిదా, ఏం చేయాలి దాన్ని? రిపీటెడ్ సైకిల్స్ అంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లల్లో మనకు ఎప్పుడు ఒకే క్లైమేట్లో ఉండేదానికంటే క్లైమేట్ మారుతూ ఉన్నటువంటి చెట్లు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి మనకు. గుర్తుందా? ఎండోజీనియస్, ఎగ్జోజీనియస్ మోటివేషన్ కూడా చెప్పిన మీకు. అంతెందుకు మన ఎన్విరాన్మెంట్లలో కూడా, కాంక్రీట్ ఎన్విరాన్మెంట్స్లో మైల్డ్, సివియర్ అంటే ఏంది? ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. సో అట్లా దాన్ని తట్టుకునేది మంచిది. స్టోన్స్కి ఏంది? రిపీటెడ్ ఇమ్మర్షన్ ఆఫ్. స్టోన్స్ ఎప్పుడు ప్రాబ్లంలో గురవుతాయి? ఎక్స్పోజర్ టు కెమికల్స్. బేసిక్గా కెమికల్ డిసింటిగ్రేషనే కదా మనకు బేసిక్గా స్టోన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లము. సో సోడియం అండ్ మెగ్నీషియంలో పెట్టినప్పుడు దాని వెయిట్ ఎంత పోతుంది, మనకు ఎంత రియాక్ట్ అవుతుంది. అండ్ డ్రైయింగ్ టు అసెస్ ద రెసిస్టెన్స్ టు వెదరింగ్. కెమికల్ వెదరింగ్ చేస్తాం. సో అది మంచిది.
అదే బ్రిక్స్ మంచిదా కాదా అంటే సౌండ్నెస్ టెస్ట్ ఏంది? సౌండే దాని టెస్ట్. రెండు హిట్ చేస్తే సౌండ్ వస్తుంది. అదేం టెస్ట్? సౌండ్నెస్ టెస్ట్. సో సౌండ్నెస్ అంటే ఎక్స్పాన్షన్ కాదు, సౌండ్ అంటే మంచిది అని అర్థం. ఇది ఒక పదానికి అసలు అర్థం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అది వేరే చోట్ల కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు అసలైన అర్థం తెలుసుకుంటే. అది సో ఇట్లా మనకు మ్యాక్రోస్కోపిక్ అనాలిసిస్ అనేది తెలుస్తుంది అనమాట. ఒక స్టోన్ లోపల ఏముంది, దాని కథ ఏంది అనేది. యా వాల్యూ రేంజ్ ఉందమ్మా, గుర్తు రావట్లేదు నాకు. వాల్యూ రేంజ్ ఉంది. సరే, ఎలాగూ ఈ టెస్ట్ గురించి మాట్లాడినాం కాబట్టి నాకు డేటా అంత గుర్తుండదు యాక్చువల్గా. కాన్సెప్ట్ గుర్తుంటుంది కానీ డేటా నేను అంత పట్టను. అన్ని సబ్జెక్ట్ నేనే చెప్తా కదా. యా సరే, ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ స్టోన్ టెస్ట్ చెప్పండి. ఈ టెస్ట్లో ఇచ్చానో లేదో నాకు గుర్తు రావట్లేదు. ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ స్టోన్ ఏ టెస్ట్తో వెరిఫై చేస్తాం మనం? .6. వాటర్ అబ్జర్ప్షన్ కాదు, ఇది వెయిట్ది. ఇక్కడ ఉండొచ్చు కూడా లిమిట్ మనం జనరేట్ చేసిన దాంట్లో. కాన్సన్ట్రేషను, టెంపరేచరు, సైకిల్ ఆఫ్ ఇన్వర్షను, టోటల్ సైకిల్స్ లేదు లిమిట్. క్లాస్ చూడండి అమ్మా, క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు దానికి ఎందుకు టైం వేస్ట్. యా నెక్స్ట్, ఆర్గానిక్ మ్యాటర్ టెస్ట్ పేరు అడిగారు. ఎవరు చెప్తలేరు? చూడలేదా క్లాసు? ఆయన పేరుతో ఒక క్రికెటర్ కూడా ఉన్నట్టున్నాడు కదా, స్మిత్ టెస్ట్ చదవలేదా? ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ స్టోన్ చదవలేదా? ప్రీవియస్ క్వశ్చన్ ఎట్లా వదిలేసారు మీరు? క్రికెటర్ అని చెప్పినప్పుడు కూడా చెప్పలే. క్రికెటర్ ఉన్నాడు కదా మనకు, స్మిత్. స్టీవెన్ స్మిత్. సాల్యుబిలిటీ అండ్ మడ్డీ వాటర్. యా ఆర్గానిక్ మ్యాటర్ అంటే అదే కదండి, మడ్ వాటర్ ఇదంతా ఉండేది ఇక్కడ ఆర్గానిక్ మ్యాటరే కదా. మీకు ఆర్గానిక్ మ్యాటర్ అని కూడా ఇస్తారు. మడ్డీ మ్యాటర్ అంటే అదే ఇంకా ఆర్గానిక్ మ్యాటర్ అన్నట్టు ఇస్తూ ఉంటారు దీన్ని, స్మిత్ టెస్ట్ని. యా ద అట్రిషన్ టెస్ట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ ద స్టోన్ ఇంటెండెడ్ టు యూజ్ as రెడ్ మెటల్. కరెక్ట్. ద అట్రిషన్ టెస్ట్ మెజర్స్ ద రెసిస్టెన్స్ టు స్టోన్ అబ్రెషన్. కరెక్ట్. సో అట్రిషన్కి చిన్న తేడా ఉంటుంది, చూడండి క్లాస్లో. సో టైం అవుతుంది. సో ఆప్షన్ ఏ. సో యూ కెన్ సీ ABR లాజిక్. Attrition is performed to the stone indented because attrition test measures the resistance to abrasion. A and R are true. In the crushing stone of a stone, a cube fails at a load, the crushing strength of the stone is simple calculation మీరు చేసేసుకోవచ్చు. Yeah, next. The hardness of a stone is commonly expressed on a comparative scale of 10 minerals. సో ఇది బట్టి పట్టాలమ్మా. మీరు ఏదైనా ఆర్డర్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా సెంటెన్స్లు ఉంటాయి కదా, సో అట్లాంటి సెంటెన్స్లు కానీ అట్లా ఏమైనా ట్రై చేయండి. ఈ ఆర్డర్ అనేది మనకు కొద్దిగా ఇంపార్టెంటే. ఓకే. యా ఆప్షన్ బి, మోస్ స్కేల్ ఆఫ్ హార్డ్నెస్. సో ఇందులో మనకు 1 to 10 గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంటే. మీరు ఏదైనా సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. TG CF AO QT CD ఈ ఆర్డర్లో వచ్చేటట్టు. నేనేమైనా రాయమంటారా సెంటెన్స్ ఇది గుర్తుండడానికి? యా నిమోనిక్. Consider the following statements regarding the durability of stones. Stones containing high proportion of soluble materials weather rapidly in industrial atmosphere containing sulfur gases. Soluble minerals ఉన్నవి సల్ఫ్యూర్ గ్యాస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. కరెక్ట్. లైమ్ స్టోన్ లాంటివి, ఎందుకంటే అది సాల్యుబుల్ మ్యాటర్ కాబట్టి.
A dense, compact, fine-grained is generally more durable than coarse. A dense, compact, fine-grained is generally more durable than coarse. Correct. Freshly quarried stone quarry sap అంటే చిన్న తడి ఉంటుంది మనకు స్టోన్ తీసినప్పుడు జనరల్గా ఈజ్ ఈజియర్ టు డ్రెస్ బిఫోర్ ఇట్ హార్డెన్స్. కరెక్ట్, పర్ఫెక్ట్. సో ఆప్షన్ 3. మనకు క్వారీలో నుంచి తీసిన వెంటనే డ్రెస్సింగ్ చేసేయాలి దానికి, అంటే కొద్దిగా అట్లా డ్రై చేసి క్వారీ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఎందుకంటే మనకు డ్యూరబిలిటీ అనేది డ్రెస్డ్ స్టోన్స్కి ఎక్కువ ఉంటుంది. మన క్వారీలో తవ్విన స్టోన్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే పెడితే అది కరెక్ట్ ఉండదు. మనకు ఎప్పుడు కూడా డ్రెస్డ్ స్టోన్స్ డ్యూరబుల్ అన్డ్రెస్డ్ స్టోన్స్ కంటే కూడా. ఇది ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసిందే. సో ఫ్రెష్లీ క్వారీడ్ స్టోన్స్కి మనకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కొద్దిగా తడి ఉంటుంది, క్వారీ శాప్ ఉంటుంది. సో క్వారీ శాప్, ఆ స్టోన్ శాప్ వల్ల డ్రెస్సింగ్ ఈజీ అవుతుంది, మనకు ఈజీ అవుతుంది. యాక్చువల్గా డ్యూరబుల్ కూడా డ్రెస్డ్ స్టోన్స్ మనకు. The stone used for ornamental and facing works in chemical industry should be siliceous rather than calcareous. Correct. ఎందుకంటే సిలికా అన్రియాక్టివ్ కదా మనకు. క్యాల్కేరియస్ ఆర్ రెడీలీ అటాక్డ్ బై యాసిడ్ స్టోన్స్. కరెక్ట్. సిలికా అనేది దేంతో రియాక్ట్ కాదు, దేన్ని పట్టించుకోదు, దానంతట అదే ఉంటుంది. కానీ క్లే అట్లా కాదు, ఎవడు తగులుకుంటాడా అని చూస్తూ ఉంటుంది. ఇది ఇంట్రోవర్ట్ అన్నట్టు, ఇది ఎక్స్ట్రోవర్ట్. సో ఆప్షన్ ఏ. టెస్ట్ పోర్టల్ ఇంకా అందరికి ఓపెన్ అవ్వలేదమ్మా. యా, నెక్స్ట్ అట్రిషన్ టెస్టు, క్రిస్టలిన్ టెస్టు, క్రషింగ్ టెస్టు, యాసిడ్ టెస్టు. సో అట్రిషన్ అంటే అబ్రషన్, రెసిస్టెన్స్ టు అబ్రషన్, ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా. క్రిస్టలైజేషన్, క్రిస్టలైజేషన్ అంటే వెదరింగ్. క్రిస్టలైజేషన్ బా నాకు ఇక్కడ నుంచి సరిగ్గా కనపడి జావు ఇది. ఓకే, వెదరింగ్. నెక్స్ట్ క్యూఆర్. ఓకే, క్రషింగ్ స్ట్రెంత్ అంటే టెస్ట్ స్ట్రెంత్ ఉందా, ఏముంది, కంప్రెషన్ స్ట్రెంత్ ఏడవైంది, ఇది కనిపిస్తలేదు. ఓకే, పైనే ఉందా. ఓకే, యాసిడ్ రెసిస్టెన్స్. సో ఆప్షన్ సి. యా, నెక్స్ట్ a stone with a specific gravity 2.4 and another with a specific gravity 2.8 are compared. Which are the following? The stone with specific gravity 2.4 is generally stronger and more durable. తప్పు. మంచిగా కాంపాక్ట్ అయింది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆప్షన్ బి. The property by which the stone resists the action of fire, does not crack and disintegrate is best possessed by stones are. Stones లో స్టోన్ అనేది బేసిక్గా ఇట్ ఫార్మ్స్ ఫ్రమ్ మినరల్స్. స్టోన్ అనేది బేసిక్గా మినరల్. సో ఇట్ కెన్ బి మోనో మినరల్ ఆర్ మల్టిపుల్ మినరల్స్తో ఫామ్ అవుతూ ఉంటుంది. స్టోన్ పరంగా బేసిక్గా మనకు ఫైర్ రెసిస్టెన్స్ అనేది రెండు రకాలుగా చూస్తారు. ఫైర్ రెసిస్టెన్స్లో ఒకటి మాల్టెన్ ఫామ్, దాని మాల్టెన్ పాయింట్ ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. రెండవది ఏంటంటే డిసింటిగ్రేషన్, ఫైర్ వల్ల డిసింటిగ్రేట్ అవుతాయి కొన్ని, అంటే మాల్టెన్ ఫామ్లోకి రావు కానీ అవి డిసింటిగ్రేట్ అవుతాయి. ఎందుకు డిసింటిగ్రేట్ అవుతాయి అంటే బికాజ్ ఆఫ్ వేరియబుల్ మినరల్స్, అంటే ఒక మినరల్ కాకుండా మల్టిపుల్ మినరల్స్తో ఫామ్ అయినటువంటి వాటికి డిఫరెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, సింగిల్ మినరల్కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వార్ట్జ్ తీసుకోండి, ఇట్ ఫార్మ్స్ ఫ్రమ్ ఏ సింగిల్ మినరల్. బసాల్ట్ తీసుకోండి, ఇట్ ఫార్మ్స్ ఫ్రమ్ ఏ సింగిల్ మినరల్. సో జనరల్ అట్లాంటి సింగిల్ మినరల్స్ ఫైర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవేంటంటే పేరుకు స్టోనే, కరగవు కానీ లోపల డిసింటిగ్రేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, యా. సో ఫైర్ రెసిస్టెన్స్ ఉండాలంటే కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ మినరల్ విత్ యూనిఫామ్ ఎక్స్పాన్షన్. సింగిల్ మినరల్తో ఫామ్ అయినవి జనరల్గా స్ట్రాంగ్ ఉంటాయి. మల్టిపుల్ మినరల్స్తో ఫామ్ అయింది అంటే అది ఖచ్చితంగా క్లే వల్లే ఉంటుంది, ఎందుకంటే క్లే ఊరికే ఉండదు కదా, ఏదో దాంతో పోయి రియాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో క్లే ఎప్పుడు చూసినా సరే క్లేతో పాటు సిలికా ఉంటుంది మీకు. అన్ని స్టోన్స్లో ఎంతో కొంత సిలికా కూడా ఉంటుంది కదా. సిలికాలో క్లే ఉండాల్సిన అవసరం లేదు కానీ స్టోన్ ఫార్మేషన్కి. సో క్లే చాలా వాటిలో సిలికా ఉంటుంది మనకు, క్లే ప్లస్ సిలికా కైండ్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో అందుకే జనరల్లీ కొద్దిగా వీక్ ఉంటాయి మనకు. క్లియరా?
Is this logic clear? Composed of single material, single mineral will have high fire resistance. Yeah. ఎందుకంటే డిసింటిగ్రేట్ ఒక్కొక్కలాగా ఎక్స్పాండ్ అయితే డిసింటిగ్రేట్ అయిపోతాయి. ఎందుకు? స్ట్రెయిన్ కంపాటబిలిటీ రాదు మనకు, స్ట్రెయిన్ కంపాటబిలిటీ ఉండదు కాబట్టి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టోన్ masonry. Stone should be laid on their natural bed so that the pressure acts perpendicular to the bedding plane. Very 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 important question. నేను కూడా క్లాస్లో ఆల్రెడీ స్ట్రెస్ చేశాను. సో ఎప్పుడు కూడా మనకు బెడ్డింగ్ ప్లేన్ ఎలా ఉందో లోడింగ్ ప్లేన్ దానికి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇట్లా లోడ్ ఇట్లుంటే బెడ్ ఇట్లుండాలి, లోడ్ ఇట్లుంటే బెడ్ ఇట్లుండాలి. సో అది ఆల్రెడీ క్లాస్లో స్ట్రెస్ చేసిన విషయమే. సో మనం పెట్టేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవాలి. లోడ్ ఇలా ఉంటే బెడ్ ఇలా ఉండాలి మనకు. If a stratified stone is laid with its bedding plane vertical parallel to the load, it tends to flake and split under the load. Correct. Laying a stone against its natural bed has no effect. Tappu. 1 and 2. The presence of quarry sap is a freshly quarried stone is significant because it permanently weakens the stone. Tappu. It makes the stone soft and easy to dress. The stone hardening as it seasons and dries. అది. సో మనకు ఫ్రెష్గా తీసిన దాంట్లో కొద్దిగా తడి ఉంటుంది యాక్చువల్గా. సో మనం డ్రెస్సింగ్ చేయడానికి మంచిగా పనికొస్తుంది. ఆ తడి కానీ పోయింది అంటే మనం డ్రెస్ చేయడం చాలా కష్టం. ఇది మాత్రమే కాకుండా ఇట్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. మన్నిక డ్రెస్డ్ స్టోన్స్ ఎక్కువ రోజులు వస్తాయి, అన్డ్రెస్డ్ ఎక్కువ వస్తాయంటే డ్రెస్డే. జనరల్గా నీట్గా ఉన్నవి డ్యూరబిలిటీ తక్కువ ఉంటాయి, కానీ స్టోన్స్లో అది రివర్స్. స్టోన్స్లో స్మూత్గా నీట్గా ఉన్న ఎక్కువ రోజులు ఉంటాయి. అది క్వారీలో తీసి డ్రెస్ చేసినటువంటివి ఎక్కువ రోజులు వస్తాయి మనకు, బికాస్ ఆఫ్ మాయిశ్చర్. విచ్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ కరెక్ట్లీ అరేంజ్ ద స్టోన్ ఆర్డర్ ఇంక్రీజింగ్. ఇది ఆల్రెడీ పట్టమని చెప్పాను కదమ్మా. టాల్క్, క్యాల్సైట్, క్వాడ్జైట్. లాజికల్గా కూడా చెప్పేయచ్చు ఈజీగా. మనకు టాల్క్ అన్నిటికంటే చిన్నది, క్యాల్కేరియస్ క్వాడ్స్తో పోల్చుకుంటే ఆబ్వియస్లీ వీక్నే ఉంటాయి. క్యాల్కే అంటే లైమ్ స్టోన్, క్వాడ్స్. సో లాజికల్గా లేపేయచ్చు అనుకోండి దీన్ని. మరీ ఇంత మిర్రర్ ఫినిష్ అయితే ఉండదు, కానీ క్వాడ్స్ పర్లేదు. అంటే సిలికా గ్లాసులు కూడా వస్తాయి మనకు, సిలికా గ్లాసులు వస్తాయి కదా, అది క్వాడ్సే. బట్ మరీ ఇంత మిర్రర్ ఫినిష్ రాదులేండి. Seasoning is the process of allowing a freshly quarried soap to dry and harden before use. Seasoning is the process of allowing a freshly quarried. Okay, right. అది కూడా మనము డ్రెస్సింగ్ చేసి అలౌ చేస్తాం సీజనింగ్. సెడిమెంటరీ స్టోన్ జనరల్లీ రిక్వైర్స్ ఏ పీరియడ్ ఆఫ్ సీజనింగ్ ఫర్ ఫ్యూ మంత్స్. కరెక్ట్. సెడిమెంటరీ ఎందుకంటే ఇవి బేసిక్గా వాటర్ డిపాజిట్స్. సెడిమెంటరీ అనేవి బేసిక్గా వాటర్ డిపాజిట్స్ కదా, ఇవన్నీ వాటర్ వ్యతిరేక్త అయినటువంటి డిపాజిట్స్ కాబట్టి జనరల్ పీరియడ్ ఆఫ్ సీజనింగ్ దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇగ్నియస్ రాక్ సచ్ యాజ్ గ్రానైట్ రిక్వైర్స్ లాంగ్ సీజనింగ్. తప్పు. ఆప్షన్ బి. సో సెడిమెంటరీ రాక్ని చాలా రోజులు వదిలేయాలి మనం, వీటికి అంత అవసరం లేదు, తక్కువే. సో ఇది కొన్ని నెలలు వదిలేయాలి, ఇది కొన్ని వారాలు వదిలేయాలి. సో ఇప్పుడు ఆర్డర్ చెప్పండి. క్వారీయింగ్, డ్రెస్సింగ్, సీజనింగ్. కరెక్టా? లేకపోతే క్వారీయింగ్, సీజనింగ్ అండ్ దెన్ డ్రెస్సింగ్. ఆప్షన్ 1 or 2 నా? యా, 1 ఈజ్ కరెక్ట్. మీరు ఈ కాన్సెప్ట్ చదవకపోతే ఖచ్చితంగా మీకు 2 అనిపిస్తుంది. రైటా రాంగా? ఫ్రెష్గా తీసిన దాన్ని డ్రెస్సింగ్ చేసి పక్కన పెట్టాలి, పక్కన పెట్టి డ్రెస్సింగ్ చేయకూడదు. డ్రెస్సింగ్ చేయడానికి కూడా రాదు, అది ఉన్న శాప్ వెళ్ళిపోయిందంటే హార్డ్ అవుతుంది అది. ఓకే, ఇంపార్టెంట్, మంచి ట్విస్ట్, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. A cube of side 5 cm absorbs 8 grams of saturation, the dry mass 320, the percentage of absorb. సో 320 గ్రాములు ఉన్నది 8 గ్రామ్స్ అబ్జార్బ్ చేసుకుంది. సో పర్సంటేజ్ చేంజ్ 8 divided by 320, 2.5%. సీజనింగ్ అంటే ఏం లేదు, వదిలేయడం.
సీజనింగ్ అంటే అలా వదిలేయడం. తెలుగులో చెప్పాలంటే రాటు తేలిన, రాటు తేలిన. సీజనింగ్ అంటే అది తెలుగులో. చేప ఉన్నప్పుడే డ్రెస్సింగ్ చేస్తారు. సీజనింగ్ అంటే రాటు తేలిన. రాటు తేలిన అంటే తెలుసు కదా. ఎవరు రియాక్ట్ అయితే లేరు. అన్నీ తెలిసినా కాదు. రాటు తేలడం అంటే అన్నీ తెలియడం కాదు, ఎక్కువ రోజుల నుంచి ఉండడం అని. అసలు అర్థం మనకెప్పుడు అసలు అర్థం ఇంపార్టెంట్. రాటు తేలిన అంటే ఈ ఫీల్డ్లోంచి ఎన్నో సంవత్సరాలు ఉన్నాం మేము, రాటు తేలిపోయినాము అని. అది రాటు తేలిపోవడం అంటే ఏంటి అంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా ఎగిరిపోవడం. The process of taking out stones from the natural rock formation for the use of construction is quarrying. First step. TGPSC AEE question. First step of stone manufacturing, quarrying. సో క్వారీయింగ్ తర్వాత ఏముంటుంది? డ్రెస్సింగ్ ఉంటుంది. డ్రెస్సింగ్ తర్వాత సీజనింగ్ ఉంటుంది. బ్లాస్టింగ్ అంటే అది క్వారీయింగ్ మెథడ్స్ ఆఫ్ క్వారీయింగ్ డిస్కస్ చేసినాం కదా మనం. సో అది క్వారీయింగ్. ఇంకో మీనింగ్ ఉందా సార్? ఉండొచ్చు. మన సబ్జెక్టుకి తెలిసిన మీనింగ్ చాలు కదా. మనకు నానార్థాలు ఎందుకండి? పర్యాయ పదం అయితే ఓకే, పర్యాయ పదాలు అయితే తెలుసుకోవాలి కానీ మళ్ళీ నానార్థాలు ఎందుకు? పర్యాయ పదాలు మనం ఎందుకు తెలుసుకోవాలంటే బేసిక్గా అదే కాన్సెప్ట్ వేరే చోట ఎక్కడ వాడుతున్నారు అనేది తెలుగు రానోళ్ళు ఉండొచ్చు. ఓకేనా? కనపడుతుందా అండి? వస్తుందా లైవ్ మీకు? ఓకే. సో నానార్థాలకు పర్యాయ పదాలకు తేడా ఎవరికైనా తెలుసా? అంత తెలుగు మాకెందుకు సార్ అంటారు. ఒకే పదానికి వేరే అర్థం వచ్చాయి. ఈ మనకు అవసరంలా, ఈ మనకు పెద్ద అవసరంలా. కానీ అదే అర్థంతో ఇంకో పదం ఉంటే అది మనకు అవసరం. ఎందుకు తెలుసా? ఎందుకు అవసరం అంటే, ఎందుకు అవసరం అనేది చెప్తా మీకు. పర్యాయ పదాలే నేను ఎందుకు స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తానంటే, మనకు పర్టికులర్ సిచ్యువేషన్లో వాడగలిగిన వర్డ్స్ చాలా ఉంటాయి, మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి. కానీ ఇన్ని వర్డ్స్లో వీడు ఈ పర్టికులర్ వర్డ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని మీరు ఆలోచిస్తే, ఈ పర్యాయ పదాల్లో కూడా అసలు అర్థం వేరే ఉంటుంది. చాలామందికి తెలియదు. అప్లికేషన్స్లో అసలు అర్థం వేరు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నా టీచింగ్లో ఇది చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాను. నేను చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటా. అదే అర్థంతో ఇన్ని పదాలు ఉండగా ఇదే ఎందుకు తీసుకోవాలి అని మనం ఆలోచించినాం అనుకో, అప్పుడు మనకు దాని అసలు అర్థం తెలుస్తుంది. చాలాసార్లు ఆర్ ఏబుల్ టు కనెక్ట్. నా క్లాస్ చూసిన వాళ్ళు అయితే కనెక్ట్ అవుతారు. ఇది తెలుగులో కాదు, ఇంగ్లీష్లో ఇంపార్టెంట్. మీకు తెలుగు అంటే మీరు కనెక్ట్ అవుతారేమో అని చెప్పిన. ఇంగ్లీష్లో నానార్థాలు ఏమంటారో నాకు తెలియదు అసలు. ఇవి అయితే సినానిమ్స్ అనుకుంటా. ఇంగ్లీష్లో నానార్థాలు అనేది ఉందా?
ఇంగ్లీష్లో నానార్థాలను ఏమంటారు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. ఇదైతే సినానిమ్స్. ఇవి ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ మనకు. ఎప్పుడైనా సరే గమనించండి ఈ పదం ఎందుకు వాడరు అనేది పనికొస్తుంది. అపారెంట్ అప్పుడు చెప్పానా? ఓకే ఓకే. క్వారీయింగ్ బై హ్యాండ్ టూల్స్, క్వారీయింగ్ బై ఛానల్ మిషన్స్, క్వారీయింగ్ బై బ్లాస్టింగ్. Which one of these is appropriate when large sound blocks free from cracks is required? Free from cracks. Quarrying లో మనకు క్రాక్స్ లేకుండా రావు. సో ఇది తీసేయచ్చు డైరెక్ట్ గా. ఓన్లీ 1 and 2. సో నీట్ గా టూల్స్ తో తీసుకోవచ్చు లేదా ఛానలింగ్ మిషన్స్ తో కూడా చేసుకోవచ్చు మనం. సో హ్యాండ్ వెడ్జ్డ్ ఛానల్స్ లో మనకు నీట్ గా వస్తాయి, ఎక్స్ప్లోజన్ లో క్రాక్స్ వస్తాయి. యా, నామినల్ ఎఫెక్టివ్ లాగా. పదం యొక్క అసలు అర్థం నేను చెప్పినవే కాదు, చెప్పని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు ఆ థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. రేపు క్వశ్చన్లో మీకు ఆ ఒక్క పదంతో నీకు ఒక్కొక్కసారి ఆన్సర్ తెలుస్తుంది తెలుసా? మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు చాలా. బ్లాస్టింగ్ ఈజ్ జనరల్లీ అవాయిడెడ్ వెన్ స్టోన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యాష్లర్. కరెక్ట్. బికాజ్ బ్లాస్టింగ్ టెన్స్ టు షార్టర్ ద రాక్. కరెక్ట్. సో ఈ ఏబిఆర్ టెక్నిక్ నచ్చింది అందరికీ? హోమోనిమ్సా? ఓ తెలియదు అసలు నాకు ఈ పదం, ఫస్ట్ టైం వింటున్నా, గుర్తుపెట్టుకుంటా. నేను క్లాస్లో నానార్థాల గురించి చెప్దా అనుకుంటా కానీ ఆ పదం తెలియదు నాకు. హోమోనిమ్స్ మర్చిపోయా. యా, నెక్స్ట్. ఇన్ బ్లాస్టింగ్ ఆపరేషన్ ద ఎక్స్ప్లోజివ్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎ డ్రిల్డ్ హోల్. కరెక్ట్. విచ్ ఈజ్ ఫిల్డ్ అండ్ సీల్డ్ విత్ క్లే ఆర్ శాండ్ అబౌవ్ ద చార్జ్. కరెక్ట్. సో ఇది చార్జ్ మనకు. above the charge. The process of filling the hole is called tamping or stemming. క్లాస్లో స్ట్రెస్ చేసాం, క్లాస్లో స్ట్రెమ్ చేసాం. ఇది ప్రాసెస్. సో మనకు చార్జ్ అదే మన బ్లాస్టింగ్ పౌడరు ఇది. సో చార్జ్ పెట్టి దానిపైన శాండ్ ఇవన్నీ పెట్టి పేలుస్తాం. దీన్ని స్టెమ్మింగ్ అంటారు. ట్యాంపింగ్ యాక్షన్. సో ఈ ప్రాసెస్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంపార్టెంట్ కెమికల్ లిస్ట్ కూడా చెప్పాను. వీటిల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఎస్ఎస్సి చేయాలి, కెమికల్ పేర్లు అడిగినారు. హోమోనిమ్స్ అండ్ పాలీసెమ్స్ ఆర్ సినానిమ్సా? ఎందుకులే ఆ ఇంగ్లీష్ మనకు. ఎవరైనా పర్ఫెక్ట్ తెలిస్తే చెప్పండి, లేకపోద్దు. యా, నెక్స్ట్. ఇన్స్ట్రుమెంట్స్. ఇవి కూడా అడుగుతూ ఉంటారమ్మా. ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా. యాక్చువల్ ఇట్లాంటి మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది సరిగా చదవరు వీటిని. యా, జంప్ డ్రిల్, బోల్ బ్లాస్టింగ్, ట్యాంపింగ్, బారు, కాంపాక్ట్. ట్యాంపింగ్ అంటే స్టెమ్మింగ్ చేయడానికి మనకు. స్టెమ్మింగ్ అంటే అదే ఫిల్ చేయడానికి. స్పాలింగ్ హ్యామర్. స్పాలింగ్ అంటే రాలిపోవడం. నాక్ ప్రొజెక్షన్స్ అంటే బయట ఉన్నటువంటివి నాక్ ప్రొజెక్షన్స్ చేయడానికి. మ్యాలెట్ అండ్ చిజల్ ఫైన్ డ్రెస్సింగ్. స్పాలింగ్ అంటే తెలుసా తెలుగులో? స్పాలింగ్ అంటే రాలిపోవడం. అంటే ఏమైనా ప్రొజెక్షన్స్ ఉన్నాయనుకోండి స్టోన్కి, దాన్ని టప్ అని కొడితే రాలిపోతుంది. అందుకే దీన్ని స్పాలింగ్ అంటారు. ఓకే. ట్యాంపింగ్ అంటే స్టెమ్మింగ్కి యూజ్ చేస్తాం. జంపర్, హోల్ వేయడానికి. నాకెందుకో ఈ బ్లాస్టింగ్ ఎప్పుడు చూసినా వర్షం సినిమా గుర్తొస్తూ ఉంటుంది. మన ప్రభాస్ ఇంట్రడక్షన్. అది ఎందుకో అసలు ఎప్పుడు చూసినా సబ్కాన్షియస్గా నడుస్తూ ఉంటుంది ఆ సీన్. ఎందుకో చిన్నతనంలో ఉన్న ఇంపాక్ట్ అది. చిజల్ ఫైన్ డ్రెస్సింగ్ ఈజీ. సో ఆప్షన్ సి. యా, 4 టూల్స్. జంపరు. ఈ జంపర్ కూడా మేము గుర్తొస్తుంది. జంపర్ మే బంపర్. ట్యాంపింగ్ అంటే స్టెమ్మింగ్ చేయడానికి. స్పాలింగ్ ప్రొజెక్షన్స్ని రాలిపోయేటట్టు చేయడానికి. మన కాంక్రీట్లో కూడా ఉంది ఇది స్పాలింగ్. మీకు గుర్తుందో లేదో? ప్రీ స్ట్రెస్డ్లో వస్తుంది ఎక్కువ. ఇట్లా రాలిపోతూ ఉంటుంది అనమాట కాంక్రీట్. దీన్ని స్పాలింగ్ అంటారు. సేమ్. అవునా? చాలా మందికి గుర్తొస్తుందా? అయితే మంచి ఇంపాక్టే వర్షం సినిమాది. నాకే గుర్తొస్తుందేమో అనుకున్నా. యా, ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్ గివ్స్ ద బ్రిక్స్లో కూడా చెప్పారు. ఏం చెప్పారు? స్పాలింగ్. బ్రిక్స్లో కూడా స్పాలింగ్ వర్డ్ యూజ్ చేసాం. కరెక్ట్. ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్ గివ్స్ స్టోన్ డ్రెస్సింగ్ ఫ్రమ్ ద రఫెస్ట్ టు ద ఫైనెస్ట్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్
represents the fine hand dressed finish. Finest among is the polished finish. చెప్పాను మీకు ఇవన్నీ, ఈ బొమ్మలు కూడా పెట్టారు మీ క్లాస్లో, ఇంకా ఎక్కువ పెట్టా, చాలా పెట్టా మీకు, వర్మిక్యులేటెడ్ రకరకాలు పెట్టా. సో ఇది హ్యామర్తో చేసేటటువంటిది, ఇది రాక్ ఫేస్డ్ ఫినిష్, ఇది బోస్టెడ్ లేయర్ లెక్క ఉంటుంది, ఇది పాలిష్డ్ ఫినిష్, మిర్రర్ ఫినిష్. సో ఫైనెస్ట్ స్మూత్ అంటే ఏంది, మిర్రర్ ఫినిష్. మీరు బయట స్టోన్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మీకు ఏ కైండ్ ఆఫ్ ఫినిష్ అన్నప్పుడు మిర్రర్ ఫినిష్ అనేది చెప్తా ఉంటారు. ఎక్కువ ఈ మిర్రర్ ఫినిష్లో ఎక్కువ క్వాడ్స్ ఉంటుంది, ఎందుకంటే క్వాడ్స్ షైనీ ఉంటుంది కొంచెం, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మీకు. సో మీరు బయట క్వాడ్స్ స్టోన్స్ కొన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ గ్రనైట్ స్టోన్ మీద క్వాడ్స్ లేయరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, యాక్చువల్ ఇంప్రెస్ చేస్తారు దాని మీద ఈ షైనీ లేయర్. మీరు ఏమనుకుంటారంటే ఈ స్టోన్ షైనీ ఉంటుంది అనుకుంటారు చాలామంది, యాక్చువల్ అట్లా ఉండదు. అది షైనీ లేయరు మనం ప్రెస్ చేస్తారు దాని మీద క్వాడ్జైట్ని, మన బయట క్వాడ్స్ దొరుకుతూ ఉంటుంది కదా, అందుకే దాన్ని క్వాడ్జైట్ అంటారు, ఎక్కువ క్వాడ్స్ కాకుండా గ్లాసీ లుక్. బోస్టెడ్ అంటే ఇట్లా లేయర్స్ లెక్క ఉండడం. సార్ లైవ్లో ఉన్నా. Next. Consider the following statement regarding dressing of stone. Dressing reduces the weight to be transported and gives the stones the required shape. Correct. Dressing is generally done at the quarry site to reduce the transportation cost. ఇది కరెక్టే, బట్ ఇది కరెక్టే, డ్రెస్సింగ్ చేస్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, బట్ దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ రీజన్. డ్రెస్సింగ్ తర్వాత చేయలేరు, ఇది కరెక్టే, రీజన్ కాదు, మెయిన్ రీజన్ కాదు. ఆర్నమెంటల్ ఫైన్ డ్రెస్సింగ్ ఈజ్ డన్ బిఫోర్ ద స్టోన్ ఈజ్ సీజన్డ్. తప్పు, స్టోన్ సీజన్ అవ్వకుండా ఎట్లా చేస్తారు? సో పాసిబుల్ ఆప్షన్ 1 and 2. Which one of the following type of finishes is obtained by means of tool that series of parallel, ఇందాక అడిగారు కదా బోస్టెడ్ అంటే ఏందని, ఇదే బోస్టెడ్. ఇట్లా వస్తాయి, ఇట్లా ప్యారలల్ లైన్స్ వస్తాయి, దీన్ని బోస్టెడ్ ఫినిష్ అంటారు అనమాట. ఇది రెట్టిక్యులేటెడ్, దీన్ని రెట్టిక్యులేటెడ్ అంటారు అనమాట. వర్మిక్యులేటెడ్ అంటే తెలుసు కదా, ఈ వామ్స్ తిన్న తర్వాత ఎట్లుంటుంది అది, అట్లా వర్మిక్యులేటెడ్. ఈ పదం చూసినా చెప్పేయచ్చు అనుకోండి వర్మిక్యులేటెడ్ అనేది. సో ఇది వర్మిక్యులేటెడ్ ఫినిష్, ఇది బోస్టెడ్ ఫినిష్, ఇది రెటిక్యులేషన్ అంటారు, రెటిక్యులేటెడ్ ఫినిష్. సో సిరీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అంటే బోస్టెడ్ ఫినిష్. Next question. Polishing can be done effectively only when certain stones such as marble, granite and limestone. Correct. Only stones that are compact, fine grained, capable of taking smooth surface without crumbling can be polished. Correct. Polishing కొన్ని సర్టైన్ స్టోన్స్ కి మాత్రమే చేయొచ్చు, ఎందుకంటే కాంపాక్ట్ ఫైన్ గ్రెయిన్డ్ మాత్రమే కేపబుల్ గా ఉంటాయి. ఓకే, సో అంటే నాకు తెలుగు కొంచెం కంఫర్ట్ కాబట్టి నేను యాక్చువల్గా ఎందుకంటే అని అనుకుంటూ ఉంటా బ్రెయిన్లో, ఆర్ బికాస్. మీకు ఇంగ్లీష్ కంఫర్ట్ ఉంటే బికాస్ అనుకోవచ్చు. సో నాట్ ఫూల్స్. లాటరైట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా క్వశ్చన్ కూడా వచ్చింది, లాటరైట్ ఈజ్ సూటబుల్ ఫర్ పాలిషింగ్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తుంటే మీకు. ఫర్రో పిక్చరా, అర్థం కాలేదమ్మా. ప్రాసెస్, అరే మన వచ్చిందా ఇది, క్వారింగ్, సీజనింగ్, డ్రెస్సింగ్, పాలిషింగ్ తప్పించిండు. టటక్ మంచి క్వశ్చన్. సో ఆప్షన్ ఏంటి చెప్పండి, క్వారింగ్ అండ్ ఫినిషింగ్, క్వారింగ్ అండ్ పాలిషింగ్. సో ఫస్ట్ మనకు క్వారింగ్, క్వారింగ్ తర్వాత ఏం రావాలి మనకు, డ్రెస్సింగ్ రావాలి. డ్రెస్సింగ్ తర్వాత ఏం రావాలి, క్వారింగ్, డ్రెస్సింగ్, సీజనింగ్, పాలిషింగ్. QPRS, ఆప్షన్ బి. వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ట్విస్ట్, ఎందుకంటే మనం ఇది తెలియకపోతే మనం జనరల్గా సీజనింగ్ చేస్తారని అనుకుంటాం. సో ఆప్షన్ బి.
నెక్స్ట్ ఫర్ రోడ్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి అవి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆర్నమెంట్ డ్రెస్ ఫినిష్ విచ్ సర్ఫేస్ ఈజ్ వర్క్డ్ టు గివ్ ద అపియరెన్స్ ఆఫ్ వామ్ ఈటెన్. వామ్ ఈటెన్ అనగానే మనకు వర్మిక్యులేటెడ్. ఇదిగోండి, ఇది ఇంకా పర్ఫెక్ట్ ఉంది షేప్. ఇదైతే క్లియర్ ఉంటుంది మీకు. సో ప్లేన్ ఫినిష్, వర్మిక్యులేటెడ్, రెటిక్యులేటెడ్ డైమండ్ ప్యాటర్న్. అది. సో ఇది మనకు చూడడానికి ఆర్నమెంటల్ ఫినిష్ లెక్క ఉంటుంది అనమాట. ఆర్నమెంటల్ డ్రెస్. జూమ్ చేస్తా. ఇదిగోండి ఇట్లా. ఇది వర్మిక్యులేటెడ్. దీనికి కొంచెం మంచి స్కిల్డ్ లేబర్ కావాలి వర్మిక్యులేటెడ్ ఫినిష్కి. సో ఆర్నమెంటల్ డ్రెస్డ్ ఫినిష్ గుర్తుపెట్టుకోండి. Yeah, polishing may be done by hand or by machine. Correct. The surface is rubbed with abrasive or progressive finely grained to achieve the glass. Sandstone and laterite can be finished. Only two. ఇందాక చెప్పిన మోడల్. Only one correct, only two correct, all the three correct. సో నన్ను పెడతా ఉంటారు చూసుకోకుండా. ఏ సెల్ఫ్ ఫేస్డ్ అండ్ క్వారీ ఫేస్డ్ ఈజ్ సెల్ఫ్ ఫేస్డ్ ఆర్ క్వారీ ఫేస్డ్ అంటే జనరల్ కొంచెం స్మూత్గా ఉంటాయి. న్యాచురల్గా వచ్చేటప్పుడే కొంచెం సెల్ఫ్ క్వారీడ్ లెక్క, సెల్ఫ్ ఫినిష్డ్ లెక్క వస్తాయి అన్నమాట ఇవి. సో కమ్స్ ఫ్రమ్ ద క్వారీ ఆల్రెడీ హ్యావింగ్ ఫెయిర్లీ స్మూత్ అండ్ ఈవెన్ న్యాచురల్, నీడ్స్ వెరీ లిటిల్ డ్రెస్సింగ్. ఆప్షన్ బి. ఇవి. సో ఇవి సెల్ఫ్ ఫేస్డ్ క్వారీ అంటారు అనమాట. క్వారీ ఫేస్డ్. సో వీటికి పెద్ద డ్రెస్సింగ్ అవసరం ఉండదు. యా నెక్స్ట్. ద డిఫెక్ట్ or operation in which sharp edges of a dressing is deliberately beveled or chamfered. క్లాస్ లో బాగా స్ట్రెస్ చేసినటువంటి వర్డ్ చాంఫర్డ్. చాంఫర్డ్ అంటే ఇదే చాంఫర్డ్ ఫినిష్. సో మీకు చాంఫర్డ్ ఫినిష్ కూడా ఇట్లా పెట్టి ఇందులో ఒక 45 గ్రూవ్ కూడా ఉన్న ఇమేజ్ ఉంటుంది మీ క్లాస్లో గుర్తుంటే. సేమ్ ఇదే ఇట్లా ఉంటుంది. ఇది చాంఫర్డ్. ఇట్లా గ్రూవ్స్ ఉంటాయి అన్నమాట. గ్రూవ్స్ మనకు డ్రాయింగ్ రాదు, లేకపోతే ఇంకా మంచిగా చూపించేవాడిని. యా చాంఫరింగ్ ఆర్ డ్రాఫ్టింగ్ ఆఫ్ మార్జిన్స్. ఓకే, గ్రూవ్స్ ఉంటాయి ఇట్లా. దీని లోపలికి గ్రూవ్స్ ఉంటాయి. 45 degrees గ్రూవ్స్ ఉంటాయి దీని లోపల. ఈ మిడిల్ పార్ట్ మాత్రం బయటికి ప్రొజెక్ట్ అయి ఉంటుంది, మిగిలింది ఇట్లా కొద్దిగా ఎనిక్కు ఉంటుంది. దీన్ని చాంఫర్డ్ అంటారు. యా 45 degrees. ఇలా మేము కూడా జూమ్ చేసుకునే ఆప్షన్ పీడిఎఫ్ ఇస్తా కదా మీకు. జూమ్ ఇన్ చేసుకోండి, జూమ్ అవుట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. చాంఫర్డ్ ఇదిగోండి ఇట్లా 45 degrees. క్లాస్లో చెప్పా మీకు ఇది గుర్తుంటే. ఇదిగోండి ఇదే చాంఫరింగ్ అంటే. చాంఫరింగ్ దొరికింది. ఇది గీయడానికి రాలేదు నాకు. ఇప్పుడు పర్ఫెక్ట్ ఇమేజ్, ఇదే ఇమేజ్ చూపించా మీకు. ఇప్పుడు అర్థమైందా చాంఫర్డ్ అంటే? ఇది నేను అప్పటి నుంచి గీయడానికి ట్రై చేసే ఇమేజ్. క్లియర్? ఇది చాంఫరింగ్ అంటే. అదే నేను ఇక్కడ గీసింది. పీడిఎఫ్ ప్రింట్ ఇవ్వలేము. ప్రింట్ ఇస్తే బయటికి షేర్ అయిపోతుంది కదా. ప్రింట్ ఇస్తే మీకే లాస్. చాలా మంది మీరు ఈజీగా చదువుకోవచ్చు అనుకుంటారు, కానీ ప్రింట్ యాక్చువల్గా మీకు లాస్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఈజీగా చదివేస్తారు. చాంఫర్డ్ ఫినిష్ ఎక్స్టీరియర్ కోసం పెడతారు. యా నెక్స్ట్. రాక్ ఫేస్డ్ ఫినిష్ ఈజ్ సూటబుల్ ఫర్ ద లోవర్ కోర్సెస్ అండ్ ప్లింత్ ఆఫ్
మాన్యుమెంటల్ బిల్డింగ్ టు గివ్ మ్యాసివ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. సో పెద్ద పెద్ద గ్రనైట్ రాళ్ళు పెడితే మనకు మ్యాసివ్ అనిపిస్తుంది. ఇది మీరు పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు చూస్తూ ఉంటారు చాలా వాటిలో. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఏంటంటే ఈ క్వారీ ఫేస్డ్ అంటే ఎక్కువ డ్రెస్సింగ్ చేయరు అనమాట, కొద్దిగా లైట్గా డ్రెస్సింగ్ చేసి అట్లా పెడతారు. పాలిషింగ్ ఫినిషెస్ ఆర్ సూటబుల్ ఫర్ ఇంటీరియర్ ఫేసింగ్ అండ్ ఆర్నమెంటల్ వర్క్. ద కాస్ట్ ఆఫ్ డ్రెస్సింగ్ ఇంక్రీజెస్ యాజ్ ద ఫినిష్ బికమ్స్ ఫైనల్. కరెక్ట్. సో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో మీకు ఇట్లా చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది యాక్చువల్గా. గమనించినారా ఇది ఎప్పుడైనా? ఇది క్వారీ ఫేస్డ్ అంటే ఫేస్ మనకు స్టోన్ ఫేసింగ్ క్వారీ ఫేస్డ్ వస్తుంది అనమాట. అంటే క్వారీ నుంచి తెచ్చి డైరెక్ట్ పెట్టినట్టు ఉంటుంది క్వారీ ఫేస్డ్. అంటే రీజనబుల్లీ స్మూత్ ఉన్నవి పెద్ద డ్రెస్సింగ్ చేయకుండా పెట్టేస్తారు అనమాట, అందుకే దాన్ని క్వారీ ఫేస్డ్ అంటారు. సో 1, 2 and 3. సో రాక్ ఫేస్డ్ ఫినిష్ సూటబుల్ ఫర్ లోవర్ కోర్సెస్ అండ్ ప్లింత్. ఏడ పడితే ఆడ పెట్టకూడదు, పైన పెడితే గలీజ్గా ఉంటుంది చూడడానికి అది. ఫర్ మాన్యుమెంటల్ బిల్డింగ్స్ టు గివ్ మ్యాసివ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్, గ్రానైట్ ఈజ్ ఏ igneous silicious unstratified stone of high strength and good polish suited to heavy and ornamental works. Granite is igneous silicious unstratified high strength good polish suitable for heavy and ornamental. Correct. స్ట్రెంగ్త్ ఉండి ఇటు ఫినిష్ ఉన్నటువంటి ప్రాపర్టీ గ్రానైట్. గ్రానైట్ స్మూత్గా ఉంటుంది. స్ట్రెంగ్త్ ఉండి ఫ్రిక్షన్ మంచిగా ఉండేది బసాల్ట్. ఇది స్ట్రెంగ్త్ ఉంటుంది అట్లా స్మూత్ కూడా ఉంటుంది గ్రానైట్, అట్లా పర్పస్ని బట్టి. మార్బుల్ ఈజ్ మెటామార్ఫిక్. కరెక్ట్. క్యాల్కేరియస్ స్టోన్ దట్ పాలిషెస్ వెల్ బట్ ఈజ్ వల్నరబుల్ టు యాసిడ్ అట్మాస్ఫియర్. కరెక్ట్. మార్బుల్ స్ట్రక్చర్స్ ఆర్ ద మోస్ట్ డిస్టర్బ్డ్ స్ట్రక్చర్స్ బికాస్ ఆఫ్ యాసిడ్ రైన్స్. ఎగ్జాంపుల్ మన తాజ్ మహల్. సో మార్బుల్ ఎక్కువ యాసిడ్ అట్మాస్ఫియర్లో రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు తెలిసిందే ఆల్రెడీ. లాటరైట్ ఈజ్ రెసిడ్యువల్ స్టోన్. లాటరైట్ ఈజ్ రెసిడ్యువల్, తప్పు. సాఫ్ట్ వెన్ క్రష్లీ కట్ దట్ కెన్ టేక్ ఎక్సెస్ మిర్రర్, ఇది కూడా తప్పే. సో ఆప్షన్ ఏ. లాటరైట్ అంటే మనకు రివర్ ఫ్లో ద్వారా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ సాయిల్స్ అనేవి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ మిర్రర్ ఫినిష్, తప్పు. సో గ్రానైట్, మార్బుల్, లాటరైట్.